అన్నాడు. సరే, బైబిల్ స్టడీ అన్న ఏమేమి సెషన్లు ఉంటాయన్నంటే, మార్నింగ్ బైబిల్ స్టడీ ఉంటుందన్న, ఈవినింగ్ బైబిల్ స్టడీ ఉంటుందన్న, నైట్ మరి గాస్పుల్ మీటింగ్ అన్నట్టు. నైట్ గాస్పుల్ మీటింగ్ వినడానికి ఎవరున్నారన్నా? అందరూ విశ్వాసలేను కాబట్టి నైట్ కూడా గాస్పుల్ మీటింగ్ ఉండదన్న. సరే పోనీ సిద్ధపాటు కూడికన్నా అంటే, మీ ఇష్టం అన్న, మీరేం చెప్పినా వింటారు మా వాళ్ళు. సరే, సిద్ధపాటు కూడిక కొరకు సంవత్సరాంతం కాబట్టి మనము వ్యక్తిగతంగాను ఆత్మీయ జీవితంలోనూ సరిదిద్దుకున్న వారమై సిద్ధపడిన వారంగా, మనము వ్యక్తిగతంగాను ఆత్మీయమైనటువంటి జీవితంలోనూ సరిదిద్దుకున్న వారమై యోగ్యమైనటువంటి రీతిలో కొత్త సంవత్సరానికి, అంటే మన యొక్క స్థితి ఎలాగుందో, మనం ఎలాగుండాలో, దేవుడు మనకి ఏం చెప్తూ వచ్చాడో, ఈ సంవత్సర కాలం అంతా మనం ఎట్లా ఉన్నామో కొన్ని విషయాలు, ప్రభా కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం, అందుకొరకు ప్రత్యేకమైనటువంటి కూడికలు, ఆ ఏర్పాటు అంతటిని బట్టి ప్రభా నీకు వందనాలు. మా జీవితాలని, మా ఆయుష్ని పొడిగించి నూతన సంవత్సరం కొరకు సిద్ధపరుస్తున్నావు కాబట్టి, నూతన సంవత్సరం కొరకు మేము సిద్ధపడే విధానం ఎలాగుండాలో కొన్ని విషయాలు మనము బైబిల్ గ్రంథంలో నుంచి, పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మాత్రమే, ఎక్కువ సమయం తీసుకోబోను. టైం 7:30 అయింది. 7:30 అవ్వలేదు. ఎంత అయిందంటే 8 అయింది. 8 అయిపోయింది. 9 గంటలకల్లా ఆపమంటారా? 9, 9:30 ఏ టైం? 8:30 రాత్రి వంట అవ్వాలి. అలాంటప్పుడు ఇది పెట్టకూడదు. వంట అవ్వాలనుకున్నప్పుడు ఫోన్ ఉండకూడదు. సరే, ప్రభు నడిపించిన కొలది, మీరు సహకరించిన కొలది, అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏందక, మీరు సహకరించాలి. నిద్రపోకూడదు. ఫస్ట్ మీరు నిద్రపోతే ఎవరికి చెప్తున్నట్టు నేను, ఎవరితో మాట్లాడుతున్నట్టు ప్రభు. కాబట్టి మీరు సహకరించిన కొలది, ప్రభు నడిపింపు కొలది, కొద్ది విషయాలు ఒక 6, 7 ఎన్ని విషయాలు చూసుకుందాం. ఒక 6, 7, 8, 10 అంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 31 కూడా చదువుదామా? 31, 32 రెండు వచనాలు. సమస్తమైనటువంటి ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై, క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. మరలా ఇంకొక మారు అదే మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచన భాగాన్ని మరలా ఇంకొకసారి అందరము కలిసి చూద్దాం. ఒక నీడలో ఒకడు దయ కలిగి కరుణాహృదయులై, క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. మీకు లలుపులము, బలహీనము, మానవ మాత్రమే మమ్మల్ని ప్రేమిస్తూ వచ్చిన విధానం అంతటిని బట్టి మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన ఈ దిన పరిచర్యలో మీరు చూపుతూ వచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఆయన కొండపల్లి గ్రామాన్ని మీరు ప్రేమిస్తూ వచ్చారు. మీరు నిలబెట్టిన దీపస్తంభాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తులు ప్రభా. మీ దైవదాసుడు ఆయన జాకబ్ అన్న తన కుటుంబాన్ని మీరు వాడుకుంటూ వస్తున్న విధానం బట్టి మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మీ అభిషేకం చేత, మీ పరిశుద్ధాత్మ నింపుదల చేత ఆయన సంతోషము, ఆనందముతో మీరు నడిపిస్తూ వస్తున్న విధానం అంతటిని బట్టి మీకు స్తోత్రాలు. నాయన సంఘము, సహవాసము, పెద్దలు, నాయన పరిశుద్ధులందరి కొరకు ప్రార్థిస్తూ వస్తున్నాం. ఈ సమయంలో నాయన వారి అలసిన దేహాలను బట్టి విశ్రమించక మీ సన్నిధి సహవాసమును
నాయన మీ తేజో మహిమ నిలుచు స్థలమును ప్రేమించి వారు చేరొచ్చి ఉంటుండగా తండ్రి కరుణించుము, కనికరించుము. ప్రతి వారి యొక్క అక్కరతను తీరుస్తురండి. మీ గుప్పిలు విప్పండి ప్రభువా. నాయన సకల జీవులను పోషించువాడా, మేము మీ వైపు చూస్తున్నాం నాయన. నీ వాక్యము కొరకై నాయన, నీ కొరకై మేము తృష్ణ కలిగినటువంటి వారంగా ఉంటున్నాము. మాకు తృప్తిని అనుగ్రహించండి. మా జీవములను నాయన తండ్రి మీ వాక్యం చేత బ్రతికించండి ప్రభువా. మా జీవమును ఉజ్జీవింపజేస్తురండి నాయన. మేము ఎక్కడ ఏ విషయాల్లో ఎలా ఉండాలో నేర్పిస్తురండి. మీ వాక్యపు వెలుగును మాకు అనుగ్రహిస్తురండి. మీ కృపలో భద్రపరుస్తురండి నాయన. చేరొచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునము. పేరు పేరును మీరు ఆశీర్వదించండి. వ్యక్తిగతంగాను, కుటుంబాలుగాను, సంఘ జీవితంలోనూ ఆయన ఆరోగ్యపరంగాను, ఆర్థికంగాను, ఆయన ఆత్మీయంగాను ఎదుగునట్లుగా మీరు సహాయపడుతురండి. స్థిరపరచండి, బలపరచండి ప్రభువా. మీరే సహాయం చేయము. అల్పులము, మానవ మాతులం తండ్రి. నువ్వు తప్ప మాకు వేరొక దిక్కు లేదు. నీ వైపు చూస్తున్నాం. మీరు కరుణించండి, కనికరించండి. మీరు అనుగ్రహిస్తే తప్ప మేము ఏదీ పొందలేము. మీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేము ప్రభువా. మీరే సహాయం చేయండి. మీ పరలోకపు వాకిళ్ళు విప్పండి ఆయన. అవసరత కొలది అనుగ్రహిస్తురండి. అడుగుడి మీకు ఇవ్వబడినని మీరు సెలవిస్తూ వచ్చారు. మేము అడుగుతున్నాం. మేము అక్కర్లో ఉన్నటువంటి వారము. మా ఆత్మీయమైనటువంటి జీవితాలను బలపరుస్తురండి ఆయన. నీ కృపలో భద్రపరుస్తురండి. ప్రతి విధమైనటువంటి కీడు నుండి, అపాయం నుండి తప్పించండి ఆయన. ఈ లోక యాత్రలో మా జీవితంలో ఆయన నువ్వు చాలినటువంటి వాడవుగా నీ కృప చేత, నీ దుడ్డుకర, నీ దండం చేత మమ్మల్ని ఆదరిస్తూ నడిపిస్తున్నామని మీ చేతులకు అప్పగించుకొంచున్నాం తండ్రి. నాయన ఎవరు ఎలాంటి ఆశ కలిగి నీ వైపు చూస్తున్నారో ఆయన మీరే కరుణించండి, కనికరించండి ప్రభా. మీకు అల్పుణ్ణి, బలహీనుని ప్రభా. నీ ప్రజల ఎడల నీకున్న దయ చొప్పున ఆయన నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని రమ్మని మీ చేతులకు అప్పగించుకొంచున్నాం తండ్రి. సహాయం చేయండి. ఈ నాయన పగలు నాయన 2 సెషన్స్లోనూ మీరు సహాయపడుతూ వచ్చారు. ఈ రాత్రి కాలము సిద్ధపాటు కొరకై, నూతన సంవత్సరం సిద్ధపాటు కొరకై FSC 4:32 నుండి నాయన మీరు కొన్ని విషయాలు నాతో మాట్లాడుతూ రండి. మా ఆత్మీయమైనటువంటి జీవితాలు సరిదిద్దుకున్న వారమై సిద్ధపడుతూ నాయన తండ్రి అనుదినము సరిదిద్దబడుతూ ఆయన పరిశుద్ధంగా మా ఘటమును ముందుకు కొనసాగించుట కొరకు స్థిరపరచండి, బలపరచండి. అట్లు మీ కృపలో ఆయన మీరే స్థిరపరచమని పరిపూర్ణంగా మీ చేతులకు అప్పగించుకొంచు ఆయన. సంఘము సహవాసం మీరు ఆశీర్వదించండి తండ్రి. పని ప్రయాస ఎవరైతే ఎక్కడ ఏ విషయాల్లో ఆయన తమ ధనాన్ని, తమ శ్రమను ఆయన వెచ్చించి మీ పని కొరకు బాధ్యత కలిగి, భారం కలిగి, సమర్పణతో ముందుకు కొనసాగుతున్నారో వారికి రావాల్సిన రెట్టింపైనటువంటి ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహిస్తురండి ప్రభా. అట్లు సంఘమును ఆశీర్వదిస్తురండి. పరిశుద్ధులు పరిపూర్ణంగా ఎదిగినట్లు, క్రీస్తు సంఘం క్షేమాభివృద్ధి కొరకు పరిచయ ధర్మ సక్రమంగా జరిగినట్లు మీరు సహాయపడుతురమ్మని పరిపూర్ణంగా మీ చేతులకు అప్పగించుకొంచు. మరొక మారు మిక్కిలి అల్పుని వట్టివాడిని నన్ను ఒప్పుకొంచు. నీ పాదంపై పడవేసుకొంచు. శక్తులను యేసుక్రీస్తు వారి నామంలో స్తుతించి ప్రార్థించి మిక్కిలిని ఎంతో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనము ఎవరైనా చదవగలరు? ఒకని యెడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు. ఇది ఆజ్ఞ. ఏం చేయాలంట? ఒకరినొకరు క్షమించాలి. ఎట్లంట? కరుణాహృదయులై. ఎట్లా క్షమించాలి? కరుణాహృదయులై. చదవండి అక్క. క్రీస్తునందు దేవుడు ఎట్లంట? దేవుడు మనల్ని ఎలాగైతే క్షమించాడో అలాగే మనం కూడా ఏం చేయాలంట? ఒకరినొకరు క్షమించుకోవాలి. ఇది అన్నింటికంటే కష్టమైనటువంటి మాట. ఏంటది? క్షమించుకోవడం, క్షమించడం, ఇలాంటివన్నీ కూడా చాలా కష్టమైనటువంటి మాట. మనకు తెలిసిన విషయం ఏంటంటే, 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం ప్రకారము ఆజ్ఞాతిక్రమము పాపం. మనం ఏమంటామంటే, ఏది పాపము, దేనికి క్షమాపణ పొందాలి అంటే పాపానికి క్షమాపణ పొందాలి. మంచి మాటే. మనం పాపానికి క్షమాపణ పొందవలసినటువంటి వారంగా ఉంటున్నాము. మన పాపములు క్షమించబడి మనం నీతివంతులంగా తీర్చబట్టు కొరకు ఆయన తన స్వరక్తం ఇచ్చి ఆయన మనల్ని విమోచిస్తూ వచ్చాడు కనుక మనము క్షమించబడినటువంటి వారంగా ఉంటున్నాం.
క్షమించబడినటువంటి మనము మన జీవితంలో, మన వ్యక్తిగతమైనటువంటి జీవితంలో అనేక మార్లు మనం ఏమనుకుంటామంటే, మనం పాపం చేస్తే, ఏదైనా తప్పిదం చేస్తే, మనం ఏదైనా తప్పులో ఉన్నప్పుడు మనము క్షమాపణ పొందాలని. అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, మొదటి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి ఏం కలుగుతుందంట? ఏం చేయాలంట? మనం మేలైంది చేయాలి. మనం మేలు చేయలేదు, కీడు కూడా చేయలేదు, అయినా కూడా మనకేమొస్తుందంట? పాపం వస్తుంది. పాపం చేస్తే పాపం రావాలి. మేలైనది చేయాలని ఎరిగి కూడా చేయకపోతే మన జీవితంలో మనం ఎలాగుంటామంటే పాపులంగా జీవిస్తాం. ఏంటి మేలైనది అంటే, ఈ జీవితంలో మన జీవితం అంతట్లో మేలైనది ఒక్కటే. ఏంటంట? దేవుని అందు భయభక్తులు కలిగి ఉండుటే మానవ కోటికి ఇదే విధి. ఇంకా అదే, అంతకుమించి మేలైనది ఏం లేదు. అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో. ఏమనంటే, మేలైనది ఏంది అని నేను తరచి చూచాడంట. తరచి చూస్తే ఏం కనపడిందంట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే మేలు. ఇంకంతే, ఇంకంతకన్నా వేరే మేలేం లేదు. మనం భయభక్తులు కలిగి ఉన్నామో లేదో ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు మాస్టర్ గారు? మొదట కరెక్ట్ ఆన్సర్ చెప్పి తర్వాత రాంగ్ ఆన్సర్ చెప్పారు, అంతే తేడా. ఎవరికి తెలుసు? మనకే తెలుసు. ప్రతిదానికి దేవుడు ఆయన ఎత్తిన వేయకండి. మనం మేలు చేస్తున్నామా కీడు చేస్తున్నామా అనేది ఎవరికి తెలుసు? మనకే తెలుసు. మనం చేస్తున్నటువంటి పని మంచా చెడా అనేది ఎవరంట? మనకి మనస్సాక్షి పనిచేస్తుంది. మనస్సాక్షి ఏం చేస్తుంది? నేరారోపణ మోపుతుందంట. మనస్సాక్షి నేరారోపణ మోపుచూ ఉండగా మేలేంటో కీడేంటో మనం గుర్తిరిగినటువంటి వారమై, మనస్సాక్షి మన మీద ఏం చేస్తుంది? సాక్ష్యం చెప్తుంది. మన మీద సాక్షి ఎవరు? మనస్సాక్షే. మన మనస్సాక్షే మన మీద సాక్ష్యం. చాలా సందర్భాల్లో మన మనసు మనతో మాట్లాడుతుంది. ఏమన్నా తెలుసా? అది తీసుకోకు, అది చేయకు, అట్లా తినకు, ఇట్లా ఉండకు, ఇట్లా చేయకు అని. అప్పుడు వెంటనే మనం ఏం చెప్తాం? ఏం చెప్తాం? నాకు తెలుసు నువ్వు అట్లుండి, కొంచెం ఎట్లా ఉండాలి, సైలెంట్గా ఉండని మనస్సాక్షిని సైలెంట్ చేసి, మనం చేసే ప్రతి పనికి, ప్రతి తప్పిదానికి, ప్రతి కీడికి, ప్రతి పాపానికి ఏం చేస్తాం? ఒక కారణాన్ని ఎత్తుక్కుంటాం. ఎందుకు చేసినావు ఈ పని? దేవుడు అడగడు ఈ ప్రశ్న. దేవుడు ఎప్పుడు కూడా ఎందుకు చేసినావు ఈ పని అని దేవుడు అడగడు. ఎవరు అడుగుతారు ఎందుకు చేసావు ఈ పని అని? మనకు మనమే. మనల్ని కూడా ఎప్పుడు అడగడు, మనకు మనమే అడుక్కుంటాం. ఏమని? ఈ పని వాడు మనల్ని కొట్టాడు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? వాడిని తిరిగి కొట్టాలి. మనం కారణం ఒకటి సెట్ చేసుకొని పెట్టుకున్నాం. ఈ కారణాన్ని ఆధారం చేసుకొని మనం ఏం చేస్తాం? పాపం చేస్తూ వస్తాం. అనేక సందర్భాల్లో మనం పాపం చేయడానికి ఎవరు కారణం అంటే మనమే కారణం. వేరొకళ్ళు ఎవరు కారణం కాదు. ఏది మేలో మనకి తెలుసు. ఎప్పుడు తెలుసు మనకి అంటే, ఒక చిన్న మాట, ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముందుకు వెళ్తా. ఎందుకంటే అర్ధరాత్రి కాబట్టి ఉదాహరణలు మాత్రమే చెప్తాను. మీకు నిద్ర వస్తుంది కాబట్టి నిద్రపోనీయకుండా ఉండడం కొరకు కథలు అయితే మాత్రం చెప్పను. ఒక ఉదాహరణ చెప్తా. ఏం ఉదాహరణ అంటే, ఏం చదువుతున్నావు పాప నువ్వు? 1వ క్లాసు. అబద్ధం ఆడొచ్చా? ఆడకూడదు. ఎవరు చెప్పారు నీకు? డాడీ చెప్పాడు. గుడ్. వాళ్ళ డాడీ చెప్పాడు అబద్ధం ఆడకూడదని. ఈరోజు అబద్ధం ఆడలేదు ఆ పాప. ఆ పిల్లకి తెలియదు అబద్ధం ఆడాడో లేదో, ఆ విషయం తెలియదు, కానీ అబద్ధం ఆడిందా లేదా? ఏదో ఒక విషయంలో తిన్నావమ్మా, కూర్చున్నావమ్మా, వచ్చావమ్మా, స్కూల్కి వెళ్ళావా, బడికి వెళ్ళావా. ఆ పాప వయసులోనే అబద్ధం ఆడకూడదని మనకు తెలుసు. ఈరోజు మొత్తం మీద నేను ఒక్క అబద్ధం ఆడలేదండి. అందుకే నేను మొదట ఉదాహరణలు చెప్పా. చాలా చిన్న విషయాలు.
తిన్నానండి, కూర్చున్నానండి, వచ్చానండి, పోయానండి, రాలేదండి. ఎక్కడి వరకు వచ్చారండి? ఫోన్ చేస్తే ఎక్కడి వరకు వచ్చారండి? ఇక్కడ దాకా వచ్చానండి, అక్కడ దాకా వచ్చానండి, అద్దుకో ఇద్దుకో అద్గద్గద్దుగో, చందమామ రావే, ఇలాంటి విషయాలు మనం భలే చెప్తాం. అంటే మేలైనది ఇలా చెప్పకూడదు అన్న విషయం మనకి తెలుసు. ఒక చిన్న మాట విషయంలోనే ఇట్లా చెప్పుకుంటూ పోతే మనం ఇంకా చెప్పాలంటే ఎన్ని విషయాలు ఉన్నాయో కదా. ఒక రోజుకి మన భారాలు ఎన్ని ఉన్నాయంటే ఎన్నో విపరీతమైనటువంటి భారాలు ఉన్నాయి. ఇన్ని తప్పిదస్తులంగా ఉంటూ మన జీవితంలో మనం ఏమనుకుంటామో తెలుసా? నా అంత పరిశుద్ధుడు ఎవ్వరు లేరు. నేను చెప్పినట్టు వాక్యం ఎవరని చెప్తారా? నేను పాడినట్టు పాటలు ఎవరైనా పాడతారా? నేను చెప్పినట్టు సువార్త ఎవరైనా చెప్తారా? నేను వెళ్ళినంత క్రమంగా మందిరానికి ఎవరైనా వెళ్తారా? నేను చేసినట్లు మందిరంలో పనులన్నీ ఎవరైనా చేస్తారా? నేను అలా నేను నా 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 ఏం నా స్వనీతి ఏమంటే ప్రతిదానికి నేనే. ఏం జరిగిందంట? ఇది ఏమబ్బా ఈ మందిరం భలే ఉంది, నేనే కట్టా. ఎవరు కట్టారు? నేనే. ఎవరు చేసినారు? ఇదంతా బాగున్నవన్నీ నేను, బాగలేనివన్నీ ఎవరు? మన సహోదరులే. ఏమక్క ఈ చికెన్ ఇంత మంట పుడుతుంది, నేనైనా వండానన్నా, కాకపోతే అదిగో హెన్నాని కారం వేయమంటే ఒక స్పూన్ ఎక్స్ట్రా వేసింది. లోపానికి పాపానికి కారణాన్ని వెతుక్కుంటున్నాం. దేవుడు నీ లోపానికి పాపానికి కారణాన్ని వెతుక్కోడు, నీ కారణం ఏంటో అడగడు. దేవుడు నీలో ఉన్నటువంటి లోపానికి పాపానికి పశ్చాత్తాపాన్ని మాత్రమే ఎదురు చూస్తాడు. అంతే. ఏం చూస్తాడు? పశ్చాత్తాపం. ప్రభువా నా తప్పయ్యా. నాతాను ఏమంట? నాతాను అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? గాడ్స్ గిఫ్ట్, దేవుని బహుమానం. చాలామంది చాలా చాలా పేర్లు పెట్టుకుంటారు, కానీ నాతాను అనే పేరు పెట్టుకోరు. ఎందుకనో? పెట్టుకున్నారు ఎవరన్నా మీలో? మీ పిల్లలకు కానీ, మీ కాలనీలో కానీ, మన ఊర్లో కానీ, మన చుట్టాల్లో కానీ నాతాను అనే పేరు ఉన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? నాతాను అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? గాడ్స్ గిఫ్ట్, దేవుని బహుమానం అని. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. దేవుడిచ్చేటువంటి బహుమానమే మనకి పిల్లలు. అలాంటి గాడ్స్ గిఫ్ట్ అనేటువంటి పేరు కలిగినటువంటి నాతాను దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దావీదు దగ్గరికి వెళ్ళాడు. దావీదు దగ్గరికి వెళ్ళి దావీదుతో ఏం చెప్పాడో తెలుసా? ఓ చిన్న కథ చెప్పాడు. ఏమయ్యా, ఒక ఆయన ఇంట్లో ఉన్నాడు. మనందరికీ తెలిసిన కథే. ఒక ఆయన ఇంట్లో ఉన్నాడు. వాళ్ళ ఇంటికి ఒక చుట్టం వచ్చాడు. వాళ్ళ పనేదో వాళ్ళు చేసుకుంటుంటే ఎక్కడ? నర్సీపట్నంలో నెల్లూరు నుంచి సునీల్ వచ్చాడని ఇప్పుడు ఏం చేశాడు? జాకబ్ అన్న పక్కింటికి వెళ్ళి ఒక మేక తెచ్చాడు, కోసాడు, ఆయనకు విందు చేశాడు. ఈ కథ అంతా వింటే పాపము దావీదుకి గుడ్డితనాన్ని కలుగు చేసింది. బహునేర్పరి దావీదు. ఎక్కడ ఏ విషయాన్నైనా సరే, జరగబోయే విషయాన్ని పసిగట్టగలిగినటువంటి వాడు, అంత నైపుణ్యం కలిగినటువంటి వాడు, అంత నేర్పరి అయినటువంటి వాడు, అంత సుబుద్ధి ఎట్లా ఆయన గురించి ఆ మాట రాసి ఉంటుంది. మీరు దినవృత్తాంతాల గ్రంథం, సమూయేలు గ్రంథంలో మీరు చూస్తే ఆ మాట రాయబడి ఉంటుంది. పోయిన చోటల్లా సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తూ వచ్చాడంట, సుబుద్ధి కలిగి కార్యములు నెరవేరుస్తూ వచ్చాడంట. అంత సుబుద్ధి కలిగినటువంటి వాడి దగ్గరికి వచ్చి ఈయన ఇంతలావున కథలు చెప్తుంటే మెదలకుండా గుడ్డిగా ఏం చెప్పాడంటే, వాడు నిశ్చయంగా చావాల్సిందే. అంటే నాతానేం చెప్పాడు? ఆ మనుషుడివి నీవే. నువ్వు నన్ను అంటావా? నువ్వెంతరా? తీసుకెళ్ళి జైల్లో వేస్తాను, లేకపోతే చంపేస్తాను అనాలి. ఒక రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు తప్పు చేసావు, నువ్వు నా పిఎం నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి నువ్వు తప్పు చేసావంటే, ఇంకా మంది ప్రజాస్వామ్య రాజ్యంలోనే పిఎం నరేంద్ర మోడీ తప్పు చేశాడంటే మనకు తెలియకుండానే మన మీద 18 కేసులు ఉంటాయి అప్పటికే. ఇలాంటి పరిస్థితుల్లో రాజుల పాలనలో ఆయన మహారాజు, ఆ మహారాజు దగ్గరికి వెళ్ళి ఆయన చెప్తూ వచ్చాడు ఏమనంటే, ఆ మనుషుడివి నా పాపం పోనట్లుగా నన్ను పరిహరించుము. వెంటనే వచ్చినటువంటి మాట అదే. ఆయన దగ్గర నుంచి వచ్చిన మాట ఏమది? నా పాపం పోనట్లుగా నన్ను పరిహరించుము. అప్పుడు వెంటనే కీర్తన గ్రంథం 51వ అధ్యాయం వచ్చింది.
దాని దగ్గర హిస్సోపుతో నన్ను కడుగుము. ఇంకా అక్కడ చాలా విషయాలు రాయబడి ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలు, ఇవన్నీ తెలిసిన విషయాలు కాబట్టి నేను మొదటే చెప్పా ఏమని, నేను మీకేం నేర్పించను, ఏం తెలుసు అవన్నీ గుర్తు చేసిపోతా అంతే అన్నీ. అయితే హిస్సోపుతో నన్ను కడుగుము, నన్ను పవిత్రపరచుము. నేను నా తల్లి గర్భంలో నుంచి నేను పిండంగా ఉన్నప్పుడే నేను పాపిని, నా జీవితంలో పాపం ఉన్నది. అలాగున పాపాలన్నింటినీ ఒప్పుకుంటూ వస్తూ ఉంటాడు. అలాగని చేస్తూ వచ్చినప్పుడు మనము అనేక మార్లు ప్రభు రాకడ కొరకు, ప్రభు చిత్తం కొరకు మనం కనిపెట్టవలసిన వారుగా ఉంటున్నాం. మొట్టమొదటిగా మనం ఎవరి చేత క్షమాపణ పొందాలంటే ప్రభు చేత క్షమాపణ పొందాలి. ఎందుకు ప్రభు చేత క్షమాపణ పొందాలి అంటే, ఎందుకు మనం అలాగున సిద్ధపడాలి అంటే, ఒకరి పాపంలో ఒకరు క్షమించుడి అని రాసింది కదా, మనం ఇప్పుడు చదువుతూ వచ్చాం కదా. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4:32 మీరు ఎలా ఉండాలంట చదవండక. 4 ఒకరిలో ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. మొట్టమొదటిగా మనం ఎవరి చేత క్షమాపణ పొందాలంటే ప్రభు చేత ఎందుకు ప్రభు చేత క్షమాపణ పొందాలి అంటే, ప్రభు రాకడొస్తుంది ఒకనాడు. మనం అందరం ఇక్కడ ఎందుకు చేరొచ్చున్నామంటే పరలోక మోటారికే. కాకపోతే ఆ మాట అనడానికే కొంచెం కష్టంగా ఉంటుంది కదా. ఎందుకు వచ్చినావు మందిరానికి? పరలోకం ఊరికే పోవు, సస్తే పోతావు. ఎంత కఠినంగా ఉందో ఈ మాట వినాలంటే, పలకాలంటే, చెప్పాలంటే కదా. పరలోకం ఎట్లా పోతాం? ఆయనన్నా రావాలా, మనమన్నా పోవాలా? రెండే మార్గాలు. ఇంకంతకంటే పరలోకం పోవడానికి వేరొక మార్గము లేదు. నువ్వు మారు మనసు రక్షణ బాప్తీస అనుభవంలో ఉన్న తర్వాత నువ్వు పరలోకం పోవాలంటే, నేను మారు మనసు పొందానండి, బాప్తీసం తీసుకున్నానండి, నిన్న మా జాకబ్ గారు ముంచి లేపినారండి మంచిగా, కాబట్టి ఇంక నేను పరలోకం వస్తానంటే, ఉండయ్యా బాబు, ముంచి లేపిన వాళ్ళు చాలామంది ఉన్నారు, తీసుకెళ్ళడానికి టైం ఉందని చెప్పి అక్కడే ఉంచుతారు మనల్ని. అయితే ప్రభు రావాలి, లేకుంటే మనం పోవాలి. ప్రభు రాకడ దినమందు మనం సంఘంగా ఎత్తబడవలసిన వారంగా ఉంటున్నాం. ప్రభు రాకడ యందు మనం ఎత్తబడటం కొరకు మనం ఎట్లా ఉండాలంటే, ఒక చిన్న మాట. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. పురుషులారా ప్రేమించుడి, అటువల క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి కళంకమైన ముడతైనను అటుది మరేదైనను లేకుండా పరిశుద్ధమైంది గాను నిర్దోషమైంది గాను మహిమగల సంఘము గాను. ఎట్లంటే మనల్ని ఎక్కడ నిలబెట్టాలంట, అక్కడ కొన్ని విషయాలు రాస్తూ వచ్చాడు. ఎట్లా నిలబెట్టాలంటే అనింద్యముగాను, పరిశుద్ధంగాను, నిష్కళంకంగాను, కళంకమేమి లేకుండా అనేకమైనటువంటి విషయాలు ఇప్పుడు అన్న చదువుతూ వచ్చాడు కదా. మీ అందరికీ జ్ఞాపక శక్తి ఉంటుంది కాబట్టి నేను మళ్ళీ తిరిగి చెప్పను. ఈ విషయాలన్నీ ఉన్న సంఘాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. అలాంటి సంఘాన్ని మాత్రమే ఆయన తీసుకువెళ్తున్నాడు. నిజంగా మనం అట్లా ఉన్నామా? మొట్టమొదటి విషయం, ప్రభా ఇలాంటి సంఘాన్ని తీసుకెళ్ళడానికి నువ్వు వస్తున్నావు. కళంకమైనను చదవన్న మళ్ళీ ఇంకొకసారి 5వ అధ్యాయము 25వ వచనము. కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనాను లేకుండా ఉండాలి. ఎలాంటి సంఘాన్ని తీసుకెళ్తాడంటే అలాంటి సంఘాన్ని తీసుకెళ్తాడు. మరి మన సంఘం అలానే ఉందా? మా సంఘం అంతా బాగానే ఉందన్న అక్క తప్ప, మా సంఘం అంతా బాగానే ఉందన్న జాకబ్ అన్న తప్ప, అంతా బాగానే ఉందామన్నా అని చెప్తాం మనం. అంత బాగానే ఉంది, అంత బాగలేదో ఎవరో తీర్పు తీర్చేది దేవుడే, నీవు నేను కాదు. కానీ వ్యక్తిగతంగా మనం అలాగున్నామా లేదా? మన వ్యక్తిగతమైనటువంటి జీవితాల్లో మనం అట్లాగ ఉండవలసినటువంటి వారంగా ఉంటున్నాం. అందుకనే ఒక మాట, అందుకోసం మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ప్రభు చేత కడగబడవలసిన వారంగా ఉంటాం. మనం ప్రభు చేత కడగబడడానికి మనకున్నటువంటి ఒకే ఒక్క మార్గం, మనందరికీ తెలిసినటువంటి మార్గం. ఏంటా మార్గం? యేసు ప్రభు వారి యొక్క రక్తం. అదే 1వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది. ఏమని? మన పాపములు మనం ఒప్పుకునేటలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన ప్రతి పాపమును క్షమించి సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనల్ని ఆయన కడిగి పవిత్రులుగా చేస్తాడు. ఆయన మనల్ని కడిగి పవిత్రులుగా చేయాలంటే మనం చేయాల్సిన పని ఇంకోటి ఉంది. ఏంటంటే అది మన పాపంలో మనము
అదే 7వ వచనంలో చూస్తాం మనం. 7వ వచనం చదవండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిస్తే మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అమ్మ, ఇప్పుడు ఇంకా ఈ విషయం ఇంకా అర్థం అవ్వాలంటే 5వ వచనం చదువు తల్లి. మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడంట. చాలక్క ఒక్క మాట కోసమే. దేవుడు ఎట్లున్నాడు? వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు కనుక మనం ఆ వెలుగులోకి వస్తే ఏం కనపడుతుంది? మన మరకలు కనపడతాయి. ఏం కనపడతాయి అంటే మన లోపాలు కనపడతాయి, మన కల్మషం కనపడిద్ది, మన బలహీనతలు కనపడతాయి. మనం ఎక్కడ అవిధేయంగా ఉన్నామో, ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ ఎలాగను మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తున్నామో ఆ వెలుగులో కనపడిద్ది. అందుకని కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట రాసి ఉంటుంది. ఏమని? అయితే చెప్పాలి, లేకపోతే తీసి చదవాలి. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 8వ వచనం అమ్మ. మా దోషములను మేము నీ ఎదుట ఉంచుకొని ఉన్నాము, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనపడుతున్నాయి. ఏం పాపాలు? మనకందరికీ రహస్య పాపాలు ఉంటాయంట. నిజమేనా? ఏమంత కష్టమైన కఠినమైన ప్రశ్న అడిగాను నేను. మనందరికీ రహస్య పాపాలు ఉంటాయంట. నిజమేనా? నిజమే అని ఒప్పుకోవడమే సిద్ధపాటు అంటే. అర్థమైందా? ఇప్పుడేం మీ చేత సిద్ధపాటు ప్రార్థన ఏం చేయించంలే. ఆ జనరల్గా ఆల్ నైట్ మీటింగ్లో సిద్ధపాటు కూడికి పెట్టి ఆల్ నైట్ ప్రేయర్లో సిద్ధపాటు ప్రేయర్ చేపిస్తారు. ఇప్పుడైతే మీ చేత ఏం చేయించంలే, కానీ కనీసం ఒప్పుకోవడానికి ప్రయత్నించండి. తన పాపం, తన అతిక్రమములకు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. అలా కాకుండా అతిక్రమములు, పాపాలు కప్పుకుంటే నష్టపోయేటువంటి వారంగా ఉంటాం. అయితే రహస్యం, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుచున్నాయి. ఆయన ముఖం చూస్తే మనం ఎక్కడ, ప్రభువా ఇదిగో నువ్వు ఇంత వెలుగులో ఉన్నావు కాబట్టి నేనేం చేయలేకపోతున్నాను, నీ దగ్గరికి రాలేకపోతున్నాను. కాబట్టి నా రహస్య పాపం ఇది, నా స్థితి ఇది, నా యొక్క జీవితం ఇది, నేను నీ దగ్గర ఒప్పుకుంటున్నాను. నీ దగ్గరికి వచ్చినప్పుడు మన పాపాలు బయలుపరచబడతాయి. ఆ పాపము బయటికి బట్టబయలవుతుంది. ఆయన ఎదుట ఎలాగుండాలో, ఆయన ముఖ కాంతి అంటే ఆయన వాక్యమే ఆయన ముఖము. ఆయన ముఖంలో ఆయన వాక్యం చదువుతూ వచ్చినప్పుడు నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో ఆ వాక్యంలో మన జీవితాన్ని మనం సరిదిద్దుకుంటూ వచ్చినప్పుడు ఆ వాక్యపు వెలుగులో నీ వాక్యము నా పాదములకు ఎట్లుందంట? పాదాలంటే ప్రవర్తన. నా ప్రవర్తన ఎట్లా చేయాలో, ఎట్లా నడవాలో, ఏం చేయాలో, ఎట్లుండాలో, ఎట్లా పెరగాలో, ఎట్లా మాట్లాడాలో, ఎట్లా కూర్చోవాలో, ఎట్లా వెళ్ళాలో, ఎట్లా రావాలో, ఎట్లా తినాలో, నా నడక, నా పడక, నేను కూర్చుంటా, నేను నిల్చుండట సమస్తము నీకు తెలియను. ఏంటంటే అదే ప్రవర్తన. నా ప్రవర్తన, నా పాదములు నీ వాక్యపు వెలుగులో నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది. ఆ దీపంలో ఏం చేస్తామంటే వెలుగు చూసుకొని వెళ్తాం. ఏ చక్క మార్గమో, ఏది వంకర మార్గమో, ఏవి ముళ్ళు ఉన్నాయో చూసుకొని వెళ్తాం. ఇప్పుడే వస్తూ ఒక స్కూటర్ మీద వచ్చాం మేము. ఆ స్కూటర్కి చిన్నపిల్లోడు టైప్ అనమాట. అది మారం చేసిద్ది. దాని నెత్తి మీద ఒక దెబ్బ కొడితే లైట్ వెలిగిద్ది, లేకపోతే వెలగదు. అది రోడ్డు మీద అంతా లైటింగ్ అంతా ఉంది. మేము వచ్చేదో అంతా లైటింగ్ ఉన్నంతసేపు బాగానే లైట్ వెలిగింది. ఈ గల్లీ ఉంది చూసారా, ఈ చీకటి గల్లీ టక్కుమని ఆగిపోయింది. దానికి కూడా తెలుసు. ఎందుకని? చీకట్లో ఏముందో వెలుగు చూస్తే కనపడిద్దని. చీకటిని చూసి మనం తయారు చేసుకున్న వెలుగు ఆగిపోతుంది, కానీ వెలుగును చూసి మనం తయారు చేసుకున్న చీకటి పారిపోతుంది. ఆ వెలుగు యేసుక్రీస్తు ప్రభువారు. మరలా చెప్పనా? అర్థం అవ్వలేదా? చీకటిని చూస్తే మనం తయారు చేసుకున్న వెలుగు ఆగిపోతుందేమో, కానీ వెలుగును చూసి మనం తయారు చేసుకున్న చీకటి, మనం దాచిపెట్టుకున్న పాపం పారిపోతుంది. ఆ వెలుగు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రభువా నీ 90వ అధ్యాయం 8వ వచనము, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుచున్నాయి. అవి బట్ట బయలవుతాయి అంట. రెండవదిగా చూస్తే
లూకాసు వార్త 22వ అధ్యాయము 62వ వచనంలో ఉంటుంది. ఏమో తెలుసా? అక్కడ పేతురు ఉన్నాడు. పేతురు ఏమంటాడు? ఏయ్, ఎవడైనా ఏమైనా చెప్పని కాక, నేను మాత్రం నిన్ను విడువను. యా పేతురు, నువ్వు నేను తెలియదని నువ్వు ఎన్నిసార్లు చెప్తావు? ముమ్మారు బొంకుతావయ్యా అంటే, అందరూ ఎట్లా చేస్తారో నాకు తెలియదు, కానీ నేను మాత్రము అలా చేయను. అక్క ఆ పక్కన కళ్ళజోడు పెట్టుకుని నిద్రపోతుంది, మీరు పోండి అక్క, ఇంకా చాలు లేచింది. తర్వాత కొంచెం సేపటికైనా మీరు స్పృహలోకి వస్తుందిలేండి, టైం పడుతుంది అంతే. పేతురు ఏమని చెప్తూ వచ్చాడంటే, ప్రభువా, చదవండి ఎవరైనా, లూకా 22:62. వెలుపలికి పోయి సంతాపపడి, అది తరువాత 61వ వచనం చూద్దాం. అప్పుడు ప్రభువు తిరిగి ఎవరి వైపు చూశాడంట? పేతురు వైపు చూశాడు. గనుక పేతురు, నేను కోడి కూయక మునుపు నేను ముమ్మారు ఎరుగునందునని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని వెలుపలికి పోయి ఒప్పుకున్నాడంట. సంతాపపట్టం అంటే ఏంది? ఒప్పుకుంటూ వచ్చాడు. ఆయన ఎప్పుడైతే ఆగి ఆయన వైపు చూశాడో, ఆ మాట మనం చూస్తాం 61వ వచనంలో. ఏమని? యేసు ఆయన వైపు తిరిగి చూడగానే, ఆయన చూస్తే మన రహస్య పాపాలు ఏం చేస్తాయి? బట్టబయలవుతాయి. ఆయన చూస్తే మన రహస్య పాపాలు ఏం చేయబడతాయి? ఒప్పుకోబడతాయి. మూడవదిగా మనం చూస్తే జక్కయ్య సంగతి ఏం చేస్తాడంట? ఏం చేశాడు చూద్దామా? లూకాసు వార్త 19వ అధ్యాయము 8వ వచన భాగం. లూకాసు వార్త 19వ అధ్యాయము 8వ వచనము. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నాశిలో సగము ఎవరికి ఇస్తున్నాడంట? పేదలకు ఇస్తున్నాడు. ఇప్పుడు సరి చేసుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైతే దేవుడు నిలవబడి ఆయన వైపు చూశాడో, జక్కయ్య త్వరగా దిగు, నేను మీ ఇంట్లో ఉండాలి. ఎప్పుడైతే ఆయన ముఖంలోకి చూశాడో, ఆయన కళ్ళలోకి చూస్తూ వచ్చాడో, ఆయన ముఖకాంతిలో ఆయన రహస్య పాపాలన్నీ కనబడుతూ వచ్చాయి. నేను ఊళ్ళో వాళ్ళందరినీ మోసం చేసి డబ్బులు తెచ్చినాను, నా ఇంట్లో చాలా డబ్బులు ఉండిపోయాయి, ఈ మొత్తం ఏం చేస్తాను? నా ఆస్తి సగం అమ్మేసి బీదలకి ఇస్తాను. సగం ఆస్తి అమ్మి బీదలకి ఇచ్చాడు. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే రూపాయికి 4 రూపాయలు చెల్లించాడు. ఇంకా ఆయన దగ్గర ఏముంది? యేసు ప్రభు ఉన్నాడు. ఇంకా ఆయన దగ్గర ఏముంది? యేసు ప్రభు మాత్రమే ఉన్నాడు. యేసు ప్రభు నీ దగ్గరికి వస్తే, నీ హృదయంలోకి వస్తే ఏముండాలి? ఏముండాలి? యేసు ప్రభువే ఉండాలి, ఇంకేం ఉండకూడదు. అర్థమైందా? నీకు యేసు ప్రభు నీ దగ్గరికి వచ్చిన తర్వాత, నీ హృదయంలోకి వచ్చిన తర్వాత ఏమైనా ఉన్నాయంటే యేసు ప్రభు లేడని. ఇందులో పెద్ద విషయం ఏం లేదు. అర్థమైందా? మారు మనసు రక్షణ అంటే అదే. ప్రభువా, ఇంతకుముందు నేనేం చేశాను? దొంగతనం చేసిన. ఇంతకుముందు నేనేం చేశాను? సినిమాలు చూసిన. ఇంతకుముందు నేనేం చేసినాను? సిగరెట్లు తాగిన. ఇంతకుముందు నేనేం చేశాను? ఏవో లోక సంబంధమైనటువంటి వ్యర్థమైనటువంటి క్రియలన్నీ జరిగిస్తూ వచ్చా. నేడు క్రీస్తు నాలో ఉన్నాడు కాబట్టి ఈ పనులన్నీ మారిపోయాను నేను. ఇదే మారు మనసు. మళ్ళీ తిరిగి జన్మించాలా? ఎవరు అడిగారు అన్నమాట? నికోదేమో అడుగుతున్నాడు. అన్న, మీరు అక్కడ కాదన్న, ఇక్కడికి వచ్చి మీరా? నికోదేమో అడుగుతున్నాడు. ఏమని? ఏమయ్యా, నేను మళ్ళీ తిరిగి పుట్టాలా? నేను ఇప్పటికే ఏమైపోయాను? బికమింగ్ ఓల్డ్. నేను బుడ్డా అయిపోయాను, ఇప్పుడు మళ్ళీ తిరిగి పుట్టాలంటే అయ్యే పనేనా? మారాల్సింది మనస్సు. నీ జీవితంలో, నా జీవితంలో నేను గుర్తెరగవలసినటువంటి విషయం ఇది. నేను ఈ విషయాన్ని గుర్తెరగక అనేకమైనటువంటి విషయాల్లో మనం పాకులాడుతూ వస్తాం. ముఖ్యంగా స్వనీతి మనల్ని ఏం చేస్తుంది? ఏలుతుంది. ఎట్లా వెళ్తుందంటే, మనమే చాలా విషయాల్లో గొప్పవాళ్ళం అనుకుంటాం. నేను చదివినట్టు చదువుతారా, నేను పాడినట్టు పాడతారా, నేను చేసినట్లు చేస్తారా, వాళ్ళకి అది ఉందా, వీళ్ళకి ఇది ఉందా. మనం ప్రతివాన్ని వాళ్ళ తప్పులు ఎంచుతూ వస్తూ ఉంటాం అనమాట. వాళ్ళ తప్పులు ఎంచుతూ వచ్చినప్పుడు మనకేం జరుగుతుందంటే, మన జీవితంలో సరిదిద్దుకోవాలన్న ఆలోచన రాదు.
ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళలో తప్పులు ఎంచుతూ వస్తామో అప్పుడు మనకి సరిదిద్దుకోవాలనేటువంటి ఆలోచన సరైనటువంటి విధానంలో రాదనమాట. మనకి ఎప్పుడైతే సరైన విధానంలో సరిదిద్దుకోవాలనే ఆలోచన వస్తుంది అంటే మన పాపములు మనము ఒప్పుకున్నప్పుడు మాత్రమే. ఎప్పుడైతే మనము ఆయన వెలుగులోనికి, ఆయన ముఖకాంతిలోనికి వస్తామో అప్పుడు మన జీవితాల్లో మనము సరిదిద్దుకోవడానికి ఇష్టపడతాం. అందుకనే మొట్టమొదటిగా మనం ప్రభు దగ్గర ఏం చేయాలి? క్షమాపణ పొందాలి. ఎవరి దగ్గర క్షమాపణ పొందాలి? ఈ క్షమాపణ అనేటువంటి విషయం గురించి చెప్పుకుంటూ వస్తే మొట్టమొదటిగా మనం ఎవరి దగ్గర క్షమాపణ పొందాలి? ప్రభు దగ్గర క్షమాపణ పొందుతూ రావాలి. అయితే మనం ఏం చేస్తామంటే ప్రభు దగ్గర క్షమాపణ పొందకుండా ఒక చిన్న మాట చెప్తాం. ఏమని? అన్నా, అన్ని విషయాల్లో నేను స్ట్రాంగే, కానీ ఏ విషయంలో? ఆ ఒక్క విషయంలో కొంచెం వీక్. తెలుగులో ఏమంటారు? బలహీనం. అక్క మంచి విశ్వాసే, కానీ కొంచెం ఆ విషయంలో బలహీనరాలు. కొంచెం బలహీనతలు అంటూ ఏం లేవండి. పాపమే. అర్థమవుతుందా? అది నేను చేసిన పాపమే, నువ్వు చేసిన పాపమే. మనమే దానికి పాపానికి ఉన్నటువంటి బలాన్ని తగ్గించి బలహీనత అని పేరు పెడతాం. అన్నకి కొంచెం ఒక్క బలహీనత ఉందన్నా అని చెప్పి ఆ పాపాన్ని కంటిన్యూ చేయిస్తాం. మనమే సపోర్ట్ చేస్తాం అనమాట. ఏమని? ఏం పర్లేదు, నీకు లైసెన్స్ ఇస్తున్నాము, నువ్వు ఇదే పాపాన్ని నిరంతరంగా కొనసాగించు అని చెప్పి ఏం చెప్తాం తెలుసు? అన్న చాలా మంచోడన్నా. ఏ అన్న? ఉదాహరణకి ఆ అన్న మోజెస్ అన్న, నీ పేరన్నా, ఏం పేరు? ఏదో ఒక అన్న, జోసఫ్ అన్న. సరే, జోసఫ్ అన్న ఉన్నాడు. జోసఫ్ అన్న చాలా మంచోడన్నా, కాకపోతే ఆయనకు ఒక్కటే బలహీనత. ఆయనకి బీపీ ఉండటం వల్ల జనాల మీద కోపడతాడన్న, అంతకంటే ఏం లేదు అని చెప్తాం. అంటే ఇంక నాకు బీపీ ఉంది కాబట్టి ఇప్పుడు నేనేం చేయొచ్చు? కోపడచ్చు. ఇక మోజెస్ అన్న కోపం వచ్చినా రాకపోయినా నాకు బీపీ ఉందని వీళ్ళు చెప్పినారు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాడు? ఒక రౌండ్ అరిసి వెళ్ళిపోతాడు. ఆయన పని ఆయన చేస్తున్నాడు. ఏమంటే మనం లైసెన్స్ ఇచ్చున్నాం, మనం పాపానికి బలాన్ని తగ్గిస్తాం. అయితే దేవుని దృష్టిలో అలా కాదు. హబక్కుకు రాసిన గ్రంథము, హబక్కుకు 1:13. హబక్కుకు 1:13. నీ కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కళంకమైనది కదా. ఆ మాట చాలన్నా. ఎలాంటిదంట ఆయన కనుదృష్టి? చదవండి. ఆయన ఎలాంటి నిష్కళంకుడు అంటే దుష్టత్వాన్ని ఏం చేయలేడంట, కంటితో కూడా చూడలేడంట. మనం ఏం చెప్తాం? కొన్ని చూసి చూడనట్టు వదిలేయాలన్నా. అన్నీ పట్టించుకుంటే, అన్నీ మాట్లాడితే, అన్నీ చెప్తే ఎట్లన్నా? తమ్ముడు, అన్నీ చూసి పట్టించుకోకూడదు. కొన్ని మాత్రమే పట్టించుకోవాలి. కొన్ని దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడైతే ఏం చేస్తాడంట, ఆయన దృష్టిలో ఏ కళంకాన్ని కూడా ఆయన చూడలేనటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇలాంటి వ్యక్తిని, ఇలాంటి దేవుని దగ్గర మనం ఎట్లుండాలి? కడుగుబడేటువంటి వారంగా ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము, క్షమించండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనము. మరియు ఆయన దృష్టికి కనబడని స్పష్టము ఏది లేదు, ఎవడికి లెక్క చెప్పాలో ఆ దేవుని కన్నులకి ఏది మరుగు లేకుండా మొత్తం తేటగా కనబడుతుందంట. ఏది తేటగా కనపడుతుంది? ఏది మరుగు లేకుండా సమస్తము తేటగా కనపడుతుందంట. మరుగులేనిది ఏంది? మనం మరుగును పెట్టుకునేది ఏంటి? మన హృదయం. ఆయనకి హృదయం కూడా తేటగా కనపడుతుంది. అన్న జాకబన్నాను, ఎంత మంచివాడు లేడన్నా, బల్లివాడు అన్నాను, పొద్దు ఆకులు వచ్చి వాటేసుకుంటా. మనసులో ఏమనుకుంటాను? జాకబన్న ఎంత దొంగోడు, జాకబన్న అట్లాంటోడు, ఇట్లాంటోడు. మనం అనుకుంటాం. ఎదుటివాడికి ముందు ప్రైజ్ లాడ్ ఇవ్వగానే ప్రైజ్ లాడ్ బ్రదర్ అంటాం. ప్రైజ్ లాడ్ బ్రదర్ అని వెంటనే పక్కకి వెళ్ళిపోతాం. వీడు వేస్ట్ ఫీల్, వీడితో మనకేం పెద్ద ఉపయోగం లేదులే, పక్కకి వెళ్ళి. ఇది మన మనసులో ఉండేటువంటి తలంపు.
అయితే ఆయన హృదయాంతరంగా లేనటువంటి వాడు, హృదయమును అంతరంగమును పరిశీలించేటువంటి వాడు. 12వ వచనం చూద్దామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై, 2 అంచులు కలిగినటువంటి ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగలదై, ప్రాణాత్మ దేహములను మూలుగును విభజించినంత మట్టుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుంది. దేని శోధిస్తుందంట? ఆలోచనలు. నేనేం ఆలోచిస్తున్నాను మీకేం తెలుసు కదా? నువ్వేం ఆలోచిస్తున్నావు నాకేం తెలుసు. ఏమనుకుంటున్నారో, ఎవరి గురించి ఏమనుకుంటున్నామో, మీ అత్త గురించి నువ్వేమనుకుంటున్నావో, కోడల గురించి నువ్వేమనుకుంటున్నావో, అల్లుడి గురించి, కూతుర్ల గురించి, పక్కింటి వాళ్ళ గురించి, వాళ్ళ నీళ్లు మన పొలంలోకి వచ్చాయనో, మన నీళ్లు వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళాయనో, చిన్న చిన్న విషయాలకు మనం తగాదాడుకుంటూ వీళ్ళకి అదైతే బాగుండు, వాళ్ళకి ఇదైతే బాగుండు, ఎట్లుంటామో మనము కదక్క. చాలా సందర్భాల్లో మన హృదయ తలంపులు అవి కూడా దేవుడు ఏం చేస్తాడంట? క్షమిస్తాడు. ప్రభువా, నువ్వు ఇంత కీన్గా పరీక్షిస్తావు, ఇంత నిశితంగా నువ్వు పరీక్షించేటువంటి వాడో కనుక నాలో ఉన్నటువంటి లోపాలన్నీ ఏం చేయాలి? క్షమించు ప్రభువా అని. ప్రభువా, ఇట్లాంటి లోపాలు పెట్టుకున్నా నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నాను? పరలోకానికి నెక్స్ట్ వెళ్దాం. ముందు 2000 ప్రభువా నేను కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాను. ప్రభువా నాలో ఎన్నున్నాయో నువ్వు హృదయాన్ని పరీక్షిస్తే ఎన్నున్నాయో, నాలో బలహీనతలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో అలవాటు అయిపోయింది అక్క, ఇదేం పెద్ద పాపమేం కాదులే, నేను సినిమాలు చూడట్లేదులే, సీరియల్ వరకే చూస్తున్నానులే అని చెప్పి అక్కలు ఉన్నారు చాలామంది. ఇలాంటి కొన్ని విషయాలు ఉంటూ వచ్చాయి. మనము పాపానికి ఏం చేస్తున్నాం? సమర్థిస్తున్నాము. బలాన్ని తగ్గించి మనమే బలహీనులం అని చెప్పి, ప్రభువా అందుకే కదా బలపెట్టారు, బలహీనులం ప్రభువా, మమ్మల్ని క్షమించు ప్రభువా, క్షమించు ప్రభువా. క్షమించమని అడగటం మంచి పద్ధతే, క్షమించబడటం మంచి లక్షణం, దేవుని యొద్ద క్షమాపణ పొందడం అనేది మంచిదే. కానీ అలాగైనా ఏమందుము? కృప విస్తరింపవలని మనము పాపంలో నిలిచి ఉందమా? ఇంకా మనం పాపంలో నిలిచి ఉండకూడదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీ జీవితంలో, నా జీవితంలో నీవు నేను గుర్తెరగాల్సిన విషయం ఏంటంటే, మనం అనుకుంటాం చాలాసార్లు కొన్ని పాపాలు చిన్న పాపాలు, కొన్ని పాపాలు ఎలాంటి పాపాలు? పెద్ద పాపాలు. కొన్ని పాపాలు ఏదో మాదిరి కదన్నా, ఏదో చిన్న చిన్న పాపాలు. నేనేం పాపం చేసినానమ్మా అంటాడు చిన్నపిల్లాడు. ఏం పాపం చేసినావు? పక్కన స్కూల్లో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి పిల్లాడికి మా ఇంట్లో 72 పెన్నులు ఉన్నాయి. ఎన్ని పెన్నులు ఉన్నాయంటే 70 పెన్నులు ఉన్నాయి. దగ్గర దగ్గర 100 పెన్నులు ఉన్నాయి. 100 పెన్నులు ఉంటే మా పిల్లలు రాసేటప్పుడు కొత్త పెన్నులు కనపడతాయి నాకు. ఎన్ని పెన్నులు ఉన్నాయి మా ఇంట్లో అంటే 100 పెన్నులు ఉన్నాయి. మా పిల్లలు చదువుకునే స్కూల్లో ఉన్న స్ట్రెంత్ అందరికీ తలా ఒకటి పంచినా కూడా ఇంకా సరిపోయే ఎన్ని పెన్నులు ఉన్నాయి మా ఇంట్లో. ఇన్ని పెన్నులు ఉన్నా కూడా మా పిల్లలు ఇంటి దగ్గరికి వచ్చి హోంవర్క్ రాస్తున్నప్పుడు కొత్త పెన్నులు కనపడతాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? పాప నవ్వుకుంటుంది. ఎక్కడి నుంచి వస్తాయి పాప మనకి? ఇచ్చారా నీకు ప్రేమతో? ఎక్కడి నుంచి వచ్చింది శ్రేష్ఠ నీకు ఈ పెన్ అంటే? మా ఫ్రెండ్ది డాడీ. నీకు ఇచ్చిందా? నేను మొన్న ఇచ్చాను డాడీ. నీకు ఇచ్చిందా అనే దానికి, నువ్వు మొన్న ఇచ్చాననే దానికి ఆన్సర్ సంబంధం ఏమన్నా ఉందా? నీ దగ్గర 70 పెన్నులు ఉన్నాయి, తీసుకెళ్ళి ఒక పెన్ను ఇచ్చావు, సరే మంచిదే, సంతోషం. ఇవ్వద్దు అని నేను 100 సార్లు చెప్పినాను. కాదు ఇస్తానని ఇచ్చావు, పోనీ స్నేహితురాలు ఇవ్వు, మంచి లక్షణమే, ఓకే సరే ఇచ్చినావు, బాగానే ఉంది. ఇప్పుడు ఇచ్చినందుకు ఏం చేయాలి? ఆ అమ్మాయి దగ్గర ఒక పెన్ను, నచ్చిన పెన్ను ఉంది, అది ఇప్పుడు మన జామెంట్రీలో ఉంది. చిన్న పాపం, దీనికి కూడా మళ్ళా లేచి నిలబడి పులిపీఠం మీద వాక్యం చెప్పాలా కదక్క? మనం ఎస్టిమేషన్ వేస్తాం దానికి చిన్న పాపం అని. దేవుడికి చిన్న పాపం, పెద్ద పాపం ఇలాంటివి ఏం కొలతలేం లేవు. ఎక్కడన్నా చిన్న పాపం అంతటా ఆయన చిన్న పాపము చేయగా
అనే మాట ఎక్కడన్నా మనం చదివామా? అంతటా ఆయన ఇంత పెద్ద పాపం చేసినందుకు అనే మాట ఎక్కడ చదివామా మనం? మనం ఎక్కడ చదవం, కానీ మనమే చెప్తాం, ఏ చిన్న పాపం, అది పాపమే, అసలు పాపమే కాదు. ఫైనల్గా అటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి అది అసలు పాపమే కాదని తేల్చేస్తాం, మనమే రిజల్ట్ ఇచ్చేస్తాం. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 1వ వచనము. ప్రియులారా, వాగ్దానాలు ఉన్నాయి కనుక దేవుని భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును సమస్తమైనటువంటి కల్మషం నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. దేని నుంచి అంట? శరీరమునకును ఆత్మకును. శరీరానికి జరిగిన కల్మషాన్ని గురించి మనం ఎంత తొందరగా కడుక్కోగలమంటే అంత తొందరగా కడుక్కోగలం. ఆత్మకు జరిగిన కల్మషం గురించి అది లోపల నుండి జరిగే కార్యం, మనం ఎవ్వరికి చెప్పాం. ఆత్మకు కల్మషం ఎలా వస్తుందో తెలుసా? ఇందాక మనం చదివినాం ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచన భాగంలో చదువుతూ వచ్చాం. ఎవరైనా చదవగలరా? సమస్తమైన ద్వేషం. ద్వేషం అనేది ఎక్కడ వస్తుంది? ఎప్పుడైనా చూసారా ద్వేషాన్ని? ఎవరైనా చూసినారు ద్వేషం అంటే? మీకేం తెలుసు? మీరు అందరూ అనుకుంటారు జాకబ్ అన్నకి సునీల్ అన్న మంచి ఫ్రెండ్ అని. నాకు ఆయన అంటే నచ్చదు, నాకు మనసులో ద్వేషం ఉందేమో. మీకేం తెలుసా? అది కంటికి కనబడదు. సమస్తమైనటువంటి ద్వేషము, కోపం కనపడిద్దా? కనబడదు. చాలాసార్లు కోపం మనసుకొని బీపీ పాలవుతారు. ఊరికేం కాదు, కోపం వ్యక్తపరిచినవి కనపడతాయి. వ్యక్తపరచకుండా నాకు భలే కోపం వచ్చిందన్న, ఎందుకులే ఊరుకున్నా, మరో సందర్భం వచ్చిన తర్వాత చెప్తాం, అప్పుడు చెప్పాం. అవునా? సమస్తమైనటువంటి ద్వేషము, కోపము, క్రోధం అంటే వాళ్ళంటే వీళ్ళంటే నచ్చదు. వాళ్ళేందబ్బా సడన్గా నేను ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ వచ్చింది అనుకో, జాకబ్ అన్నకి సడన్గా ₹1,00,00,000 లాటరీ తగిలిందని. ఆయనకి లాటరీ తగలటం ఏందిరా బాబు, వాడు బాగుపడ్డాడా, నేను బాగుపడాలి, వాడు బాగుపడ్డా, ఈడు బాగుపడ్డా, ఆమె బాగుపడింది, ఏం అందరూ బాగుపడుతున్నారు, ఏంద్రయ్యా? నచ్చిందా తమ్ముడు? చూస్తా నీ పక్కనున్న డెస్క్ కాడికి మాత్రం ప్రమోషన్, అది కూడా 2-3 డిజిగ్నేషన్స్ దాటిపోయి ప్రమోషన్ ఇచ్చి మనకే ప్రమోషను లేదు అని విన్నప్పుడు గుండె చివుక్కుమంటది. అబ్బా కదన్నా, అవి అనుభవించిన వాళ్ళకి తెలుస్తాయి, ఊరికే చెప్తే కాదు. కానీ సమస్తమైనటువంటి క్రోధము, ఇంకా అల్లరి. ఎక్కడున్నా సరే కొంచెం ఈ మాట వివరంగా చెప్పాలంటే, ఎప్పుడైనా ఫోన్ లేనప్పుడు చెప్తాను. వివరంగా చెప్పాలంటే ముఖ్యంగా క్రైస్తవుల్లో ఎక్కువైపోయింది ఈ మాట. ఒకళ్ళు కామెంట్ చేసుకోవడం, ఒకళ్ళు ఏదో ఒక మాట అనటం, వాళ్ళని మన నలుగురు మధ్యలో ఉన్నటువంటి ఒక సహోదరుని ఎగతాళి చేయడం, ఎగతాళి చేసి మనకు మనమే నవ్వుకోవటం, ఆనందపడటం, అదొక రకమైనటువంటి చెడ్డ లక్షణాలు మన జీవితాల్లో మనకి అలవడుతూ వస్తున్నాయి. వాడికి ఏదో బలహీనత ఉంటుంది, కాదనట్లేదు. అది నువ్వు అల్లరి చేయాల్సిన పని లేదు. కానీ అతనిలో ఉన్నటువంటి బలహీనతని మనం ఏం చేస్తాము? ఎగతాళి చేసి, అది మనం సంతోషపడుతూ, దాంతోపాటు మనం ఏదో పెద్ద హీరోలాగా నలుగురు ముందు చెప్పి, మనల్ని మనమే తర్వాత పక్కకి వెళ్ళిన తర్వాత అతని గురించి చెప్పాడు, రేపు నా గురించి చెప్తాడని నీకే దూరంగా ఉంటారు. ఇలాంటి లక్షణాలు చదవక తర్వాత ఒకళ్ళనొకళ్ళని దూషించడం, ఇది బయటికి చెయ్యం. చేస్తావన్నా బయటికి? ఏం జానన్నా చేస్తావు? బయటికి నన్ను తిడతావా? జానన్నకి అసలు బూతులే రావు అనుకుంటాం జనాలందరూ. అనుకుంటారా లేదా? జానన్న తిట్టే దగ్గర తిడతాడు, ఎక్కడ తిడతాడో జానన్నకు తెలుసు.
దూషణ, సకలమైనటువంటి దుర్నీతి, ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి అక్క. ఇప్పుడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం మరలా చదవండి. శరీరమునకును ఆత్మకును అంటుచున్నటువంటి కల్మషం నుండి మనలను మనమే చదువమ్మా మాట. చేసుకుందామంటే ఎవరు చేస్తారు? మనమే చేసుకోవాలి ఈ పని. ఎవరు చేసుకోవాలి? ఇదేం లూథరన్ సంఘమో బాప్టిస్ట్ సంఘమో కాదు. ఎవరు అదేదో ఒక సంఘం ఉందా, సహవాసం పేరేమో నాకు తెలియదు, కానీ పోపు గారి దగ్గరికి వెళ్ళి మన పాపాలు ఒప్పుకుంటే క్షమాపణ. పోపు గారి దగ్గరికి వెళ్ళి కాదు ఒప్పుకోవాల్సింది. ఎక్కడ ఒప్పుకోవాలి? మోకాళ్ళ మీద ఒప్పుకోవాలి. ప్రభువా, నా స్థితి ఇది, నా యొక్క జీవితం ఎట్లుంది ప్రభువా, నాలో ఈ బలహీనత ఉంది, నాలో ఈ లోపం ఉంది. నేను ఏ డినామినేషన్ని, ఒకవేళ ఎవరైనా వేరే డినామినేషన్లో వచ్చి కూర్చోనంటే వాళ్ళేం ఫీల్ అవ్వకండి. బహుశా అన్న వేరే డినామినేషన్ నుంచి వచ్చినట్టున్నాడు, ఎవరిని ఏమంటుగా విషయం చెప్తున్నా. మనం ఎవరి దగ్గర ఒప్పుకోవాల్సిన పని కాదు, కానీ వ్యక్తిగతంగా మన పాపాలు మనము ఒప్పుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. ప్రభువా, నా పాపాలు క్షమించు. మొట్టమొదటిగా ఎవరి దగ్గర ఒప్పుకోవాలని చెప్పాను? ప్రభు దగ్గర మన పాపాలు మనము ఒప్పుకొని, ప్రభువా నన్ను క్షమించు అని ఒకరి విషయమే ఒకరు ఏం చేయాలంట? కరుణాహృదయులే క్షమించుకోవాలి. ఎవరి చేత క్షమించబడాలంటే మొట్టమొదటిగా ప్రభు చేత క్షమించబడాలి. రెండవదిగా చూద్దాం, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23-24 వచనాలు. కావున నీవు బలిపీఠం మీద అర్పణము అర్పించుచుండగా నీ మీద మరలకు ఒకసారి జాగ్రత్తగా వినండి, దయచేసి నిద్రపోవద్దండి. నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని ఏం జ్ఞాపకం వచ్చిందంట? ఎవరికి? ఎవరి మీద? నా మీద నా సహోదరుడికి కోపం ఉందని నాకు జ్ఞాపకం వస్తే నీ మీద చదువక్క మరలా. అందుకని ఒకసారి గమనించండి. మీ మీద, నీ మీద నీ సహోదరునికి ఎవరికి ఉందంట ద్వేషం? నాకుందా? నా మీద ఎవరికి ఉంది? నా సహోదరుడికి ద్వేషం ఉంటే ఇప్పుడు నేనేం చేయాలంట? జ్ఞాపకం వచ్చిన ఎడలా అక్కడ బలిపీఠం ఎదుటనే. ఎక్కడంట బలిపీఠం? ఎక్కడ ఉంటుంది? మందిరంలో ఉంటుందంట. మందిరంలో ఉంటుందంట. చాలా బాగా చెప్పింది ఈవిడ. ఉదయం అంతా చెప్పిందంతా ఎడిపోయింది. వెలుపటి ఆవరణంలో ఉంటుంది. వెలుపటి ఆవరణంలో మందిరం దగ్గర, మందిరంలో ఉన్నటువంటి వెలుపటి ఆవరణంలో బలిపీఠం దగ్గరే వదిలేసిపోవాలి. అంటే నువ్వు వెలుపటి ఆవరణానికి రావడానికి కూడా అనర్హుడివి. ఎందుకంటే నీకు వాళ్ళ మీద ద్వేషం లేదు. నీ మీద నీ సహోదరుడికి ద్వేషం ఉందని తెలిస్తేనే నువ్వు పోయి వాడిని క్షమాపణ అడగాలి. ఎంత కఠినంగా ఉంది ఇది! ప్రభు దగ్గర క్షమాపణ పొందటువంటి ఎట్లానో సరే కింద మీద పడాలి, తప్పదు, పరలోకం పోవాలి కాబట్టి. ఇది రెండో పాయింట్ ఏమది? ఇదేమంట? ఎవరి దగ్గర క్షమాపణ తీసుకోవాలంట? సహోదరుడు. అది కూడా ఎవరికి కోపం ఉంటే? ఆడికి నా మీద కోపం ఉంటే నేను పోయి వాడికి క్షమాపణ అడగాలంట. నాకేం లేదు వాడి మీద. ఇది ఎంత కఠినం! ఏమబ్బా, వాక్యం అంటే చాలా సులువుగా, చాలా తేలిగ్గా తీసుకుంటున్నాం, కానీ ఈ దినాల్లో మనము నిజంగా వాక్యానుసారంగా జీవించడం ఎంత కఠినమైనటువంటి విషయం. మనకు చాలా సందర్భాల్లో, ముఖ్యంగా కొత్తగా ఇప్పుడే బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళని పోయి ఎక్కడో చూశాను ఒక చోట. ఎక్కడంటే బాప్తిసం తీసుకున్న వాళ్ళ గురించి కాదు, జనరల్గా చీరాల ఆ ప్రాంతంలో ఒక సహవాసం ఉంది. ఆ సహవాసంలో ఎలాగంటే మందిరానికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పక్కన ఉన్నటువంటి వాళ్ళ కాళ్ళు కడుగుతారు. మీరు చూసారండి ఎక్కడన్నా ఇలాంటిది?
ఒక గిన్నె తీసుకొని ఇద్దరిద్దరు కలిసి పక్కన వాళ్ళకి కాళ్ళు కడుగుతారు. గుడ్డ తీసుకొని తర్వాత తొడవాలి. బా కష్టమన్నా అనుకుంటాం, కానీ పైగా అందులోనూ మనకులాగా ముక్కు మొహం తెలియకుండా ఎవరు పడితే వాళ్ళు గలిబిలి కూర్చుంటారు. నాకు ఐజక్ నచ్చాడు, ఐజక్ నేను పక్కన కూర్చొని వాడి కాళ్ళు నేను, నా కాళ్ళు వాడు కడుక్కున్నా అంటే ఓ పద్ధతి ఉంది. ఇద్దరం ఫ్రెండ్స్ కాబట్టి ఏదో కింద మీద పడతాం. అర్థమైందా? అట్లా కాకుండా ఎవడో ముక్కు మొహం తెలియనోడు ఎవడో కొంచెం కూర్చుంటాడు, వాడి కాళ్ళు కడుగంటారు గిన్నెచ్చి. బా కాళ్ళు కడగాల, నేను కాళ్ళు కడిగి గుడ్లేసి తుడిసి, ఏంది పరిస్థితి? ఎంత కఠినంగా ఉంది. ఊరికి చెప్పేటప్పుడు సరదాగా నవ్వుతాం, కానీ అనుభవిస్తుంటే తెలుస్తుంది ఆ బాధ. నిజంగానే బాధే అనిపిస్తుంది. దేవుడు ఆ మాటే చెప్తున్నాడు, నీ మీద నీ సహోదరుడికి ద్వేషం ఉంటే నువ్వు నీ బలి అక్కడే వదిలే. నీ బలి నేను అంగీకరించను. నీ బలి నేను అంగీకరించాలంటే నువ్వు ఆ బలి అక్కడ వదిలేసి వాడికి పోయి క్షమాపణ అడిగి వస్తే అప్పుడు నేనేం చేస్తాను? నీ బలి అర్పణ నేను అంగీకరిస్తాను. అప్పటి వరకు నువ్వు చేసే ఆరాధన నాకు అవసరం లేదు, నేను అంగీకరించను. నిజంగా ఆ మాట ఎంత కష్టంగా ఉందో కదా. మీకు ఎట్లా అనిపిస్తుందో నాకు తెలియదు, కానీ నాకైతే చాలా కష్టంగా ఉంది. అయితే నేడైతే మనకు అలాంటి పరిస్థితి లేదు. ఏమంటే ప్రతివాడు కూడా అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించడానికి దేవుడు ప్రవేశాన్ని ఉచితంగా అనుగ్రహిస్తూ వచ్చాడు. ప్రభువా, నా పాపాలు క్షమించు, నా సహోదరుడు నా మీద ద్వేషం కలిగి ఉన్నాడు, తను బట్టి నాకు శిక్ష రాకుండానట్లు నన్ను క్షమించని మనం ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన మనకు క్షమించడం కొరకు ఆయన మన నిరంతర జ్ఞాపనకర్త ఉన్నాడు. మరలా చెప్తే మధ్యాహ్నం చెప్పిన వాక్యం తిరిగి చెప్పినట్లు ఉంటుందని చెప్పుకోవటంలా హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది అన్నమాట. మనం చూస్తూ వచ్చాం మధ్యాహ్నం కూడా. ఏమంట? ఆయన మనకు నిరంతర జ్ఞాపనకర్తగా మనం ఆయన దగ్గరికి వెళ్తూ వచ్చినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుందన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనము. సహోదరులారా, యేసు మన కొరకు ఒక మార్గాన్ని ప్రతిష్ఠిస్తూ వచ్చాడు. చదవండి. అనగా నూతనమైంది, జీవము కలిగినటువంటిది. ఆయన శరీరం అనేటువంటి తెర చినిగిపోవడాన్ని బట్టి మనం అతి పరిశుద్ధ స్థలంలోనికి అతి శ్రేష్టంగా, అతి సులభంగా మనకి ప్రవేశం దొరికింది. ఒకప్పుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు వెళ్ళాలి? ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు నేను కూడా, ప్రభువా పలానా సహోదరుడి తరపున నేను క్షమాపణ అడుగుతాను, ప్రభువా పలానా సహోదరుడికి నా మీద ద్వేషం ఉంది కనుక నన్ను క్షమించు అని అడగడానికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి దేవుడు ప్రవేశాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ భాగం ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే 10వ అధ్యాయం 19వ వచనము, 20వ వచనము, 21వ వచనము, 22 వచనాల వరకు ఉన్నటువంటి భాగాన్ని మరలా మీరు సమయం లేదు కనుక ఇప్పుడు వివరించబోను, కానీ ఇంకొకసారి మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి జ్ఞాపకం చేసుకుని చూడండి. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఆ మాట రాయబడి ఉంటుంది. ఏమని? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనము. మనకు బలిపీఠం ఉంది. ఏందా బలిపీఠం? యేసుక్రీస్తు ప్రభువారే మన కొరకు బలి. ఆయన బలి అర్పించబడ్డాడు కాబట్టి, ఆయన బలిపీఠం మీద బలిగా అర్పించబడుతూ వచ్చాడు కాబట్టి నీ నా పాపాలకి క్షమాపణ, విమోచన. ప్రభా నాకు ఒక బలిపీఠం నేర్పరిచితివి, నువ్వు నాకు ఒక శరీరమును అమర్చితివి. ఏం చేశాడంట? శరీరాన్ని అమర్చాడు. ఎందుకు ఆ శరీరాన్ని అమర్చాడు? తన్నులు తినడానికి. ఎందుకు ఆ శరీరాన్ని అమర్చాడు? గాయపరచబడ్డానికి. ఎందుకు ఆ శరీరాన్ని అమర్చాడు? సిలువ మోయడానికి. ఎందుకు ఆ శరీరాన్ని అమర్చాడు? మనులందరి పాపాలు ఆ శరీరం మీద వేయడానికి. ప్రభువా, నువ్వు నాకు ఒక శరీరం అమర్చితివి. ఆ శరీరం ఏమైందంటే బలిపీఠంగా మారిపోయింది, బలి అర్పించబడింది. ఎవరా బలి అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఈ సమయంలో ఒక్కసారి పక్కిల్లి బయటికి వస్తా, మళ్ళీ లోపలికి వస్తా. ఒక అతనికంట ఎన్ని గొర్రెలు ఉన్నాయంట? 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలు ఉన్నాయంట. 100 గొర్రెల్లో ఎన్ని తప్పిపోయినాయంట? ఒక్కటి తప్పిపోయింది. వెంటనే తప్పిపోగానే ఏం చేశాడు? ఓ లాంతర పట్టుకున్నాడు, లేకపోతే టార్చ్ లైట్ పట్టుకున్నాడు, బయలుదేరాడు. వెతికాడు. వెతికిన తర్వాత చివరికి అది ఎక్కడో దొరికింది. దొరకగానే ఏం చేశాడు? మన పిల్లాడిని కూడా నర్సీపట్నం తీసుకెళ్ళాం. నర్సీపట్నంలో జాతర జరుగుతుందని. జాతరలు జరుగుతాయన్నా?
నర్సీపట్నంలో జాతర జరుగుతుందని. వాడు ఏ బోర్ల కొట్టు దగ్గర, బోర్లు అంటే తెలుసు కదా, బుడగలు, ఆ, ఏ బుడగల కొట్టు దగ్గర, ఏ గాలి కొట్టుల దగ్గర, ఏ ఐస్ క్రీమ్ దగ్గర, మిఠాయి కొట్టు దగ్గర వాడు ఆగిపోయాడు. వెంటనే నీ చేతిలో ఉన్నటువంటి కొడుకు పోయాడన్న సంగతి నీకు గుర్తొచ్చిందక్క. వెంటనే నీకు ఎవరు గుర్తొస్తారు? దేవుడు. అంటే ఎవరమ్మావా? వెంటనే ఎవరు గుర్తొస్తారు? కొడుకు కాదు, కొడుకు ఆల్రెడీ తప్పిపోయాడు. ఎవరు గుర్తొస్తారు? వాళ్ళు ఆయన గుర్తొస్తాడు. ఏమి వదిలేసి వచ్చావే అని ఆడ తిడతాడు, ఆడ కొడతాడు. ఈడు వాడు పోయినందుకు కాదు, ఈడు కొడతాడని ఈడు తిడతాడని బాధ. అదే మనకు మిస్ అయితే ఫస్ట్ ఎవరు గుర్తొస్తారన్నా? నాకు తెలుసండి, మీకు చిన్నవాడి మీద ప్రేమ లేదని నాకు తెలుసండి, వాడిని ఆడ వదిలేసి వచ్చావండి. ఫస్ట్ గుర్తొచ్చేది భార్యే. అమ్మా అయ్యేమో బాధపడలేవురా నాయనా. కాబట్టి ఇప్పుడు సత్రం అంతా, జాతర అంతా తిరిగి 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 వాడు ఎక్కడో కూర్చొని, ఎవడో పాపం తప్పిపోయాడు, బొడ్డు పిల్లడు బాగా బొగ్గలతో ఉన్నాడు, ఎవడో ఒక ఐస్ క్రీమ్ కొనిపెట్టాడు అనుకో, అయ్యా బండ మీద కూర్చొని వాడు ఐస్ క్రీమ్ జిగుతూ ఉంటాడు. మనం వెంటనే ఏం చేస్తాం వాడిని చూసి? అమ్మ నా కొడక దొరికినావురా. ఏమక్క అట్లనే చేస్తాం కదా? అట్లేం చెయ్యం. అడిగిపోయి ఎవరన్నా ఈడ్చిపెట్టి 2 బోత్తాం. నీ కోసం తిరగలేక వచ్చినాను కదరా. వాడు మనమైతే ఈడ్చిపెట్టి 2 కొడతాం. కానీ ఆయన ఏం చేసినాడు తెలుసా? ఎక్కడికి తప్పిపోయినావమ్మా? అడవిలో పులులు వెంటబడ్డాయా, తోడేళ్ళు వెంటబడ్డాయా, మార్గం తప్పిపోయావా, నడవగలవా, నీ కాళ్ళలో ఏమైనా ముళ్ళు గుచ్చుకున్నాయా, పరిస్థితి ఏందో తీసెత్తి భుజం మీద వేసుకున్నాడంట. అది దేవుని ప్రేమ. ఇది మన ప్రేమ. 4 కొడుకులు ఉన్నారు జాకబ్బన్నకి. ఒకడు పోతే ఇంకొకడు ఉంటాడు. అన్న మా పిల్లలు తప్పిపోయే వయసు దాటిపోయిందన్న, ఇంకా నాకు అదృష్టం లేదన్న అంటాడు జాకబ్బన్న. వాడు నన్నే ఆడన్న వదిలేసి రాకుండా ఉంటే చాలన్నా. ఇలాంటి ప్రేమ మన ప్రేమ. దేవుని ప్రేమ ఎలాంటిదంటే, వెతకగానే దొరకగానే ఏం చేస్తూ వచ్చాడంట? భుజం మీద వేసుకున్నాడంట. ఇంటికి వచ్చాడు. ఇప్పుడు ఆయన దగ్గర ఎన్ని గొర్రెలు ఉన్నాయి? ఏమో ఏం చెప్తే ఏమో, నువ్వు మంచోడి కాదన్నా. అసలే ఉదయం నుంచి చూస్తున్నావు, అసలే నేను పోయిన సంవత్సరం నుంచి గమనిస్తున్నావు. నువ్వేం చెప్తే ఏమంటావో. ఎన్ని గొర్రెలు ఉన్నాయంటే ఇప్పుడు ఆయన దగ్గర? 100 గొర్రెలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేశాడంటే, నా గొర్రె దొరికిందని చుట్టుపక్కల వాళ్ళందరూ నిద్రపోతుంటే ఆ అర్ధరాత్రి డోర్లు కొట్టి లేపి, మా నాకు గొర్రె దొరికింది, రండి విందు, నా సంతోషంలో మీరు పాలు పంపులు పొందండి అని వాళ్ళని అర్ధరాత్రి లేపి విందు చేశాడు. విందు చేయడం కోసం గొర్రె పిల్లని కోసి చక్కగా అందరికీ భోజనం పెట్టాడు. ఇప్పుడు ఆయన దగ్గర ఎన్ని గొర్రెలు ఉన్నాయి? ఇప్పుడు అది ఎందుకు ఎత్తకొచ్చినట్టు? ఆ వధించబడిన గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభువారు. మందలో 100 గొర్రెలు ఉన్నాయి. నీ కొరకు నా కొరకు వధించబడినటువంటి గొర్రె పిల్ల యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నిన్ను నన్ను ఎంతగా ప్రేమిస్తూ వస్తున్నాడంటే, నీ కొరకు నా కొరకు సౌండ్ తగ్గిస్తాడు, అది గరగర వస్తుంది. ఆయన నీ కొరకు నా కొరకు వధించబడినట్టు వాడుగా ఉంటున్నాడు. ఇది ఆయన ప్రేమ. అందుకనే నీ ఒక శరీరాన్ని అమర్చావు. ఏంటి ఆ శరీరం అంటే? దేనికోసమంట? ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ శరీరం ఎందుకు అమర్చబడిందంటే, నేను ఆ పాపాలు మోసుకొని వెళ్ళడం కొరకు, గవిని వెలుపటి శ్రమ పొందుట కొరకు, ఆ పాపాలు పరిహారం కొరకు ఆ శరీరం అమర్చబడుతూ వచ్చింది. రెండో విషయం, మొట్టమొదటి విషయం ఎవరి దగ్గర పాపాలు క్షమాపణ పొందాలి? దేవుని దగ్గర. రెండోది సహోదరుల దగ్గర క్షమాపణ పొందాలి. మూడోది చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వచన భాగము. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూను ఏం చేయడంట? జ్ఞాపకం చేసుకోనని ప్రభు సెలవిస్తున్నాడు. ఏమంట? మొట్టమొదటిగా ప్రభు దగ్గర క్షమాపణ పొందాలి. రెండవదిగా మన సహోదరుల దగ్గర, ఇతరుల దగ్గర నుంచి ఎవరైతే
మన మీద ద్వేషం కలిగి ఉన్నారో వారి దగ్గర నుంచి క్షమాపణ పొందాలి. మూడవదిగా ఎవరి దగ్గర నుంచి క్షమాపణ పొందాలంట? మనకు మనమే క్షమించుకోవాలి. చాలాసార్లు ఏం చేయము ఇది, మనల్ని మనము క్షమించుకోం. ముఖ్యంగా సీనియర్ విశ్వాసాలన్నా క్షమించుకుంటారేమో, కానీ కొత్తగా బాప్తీసం తీసుకున్నారే, ఎవరు ఎంతమంది ఉన్నారు కొత్తగా బాప్తీసం తీసుకున్నారు? చేతులు ఎత్తండి. 1 2 3 4 5 6. బయట ఒకళ్ళు ఉన్నారా? సరే, 7 మంది బాప్తీసం తీసుకున్నారు కదా. వీళ్ళకి మొట్టమొదటి వచ్చే డౌట్ ఏంటో చెప్పనా? ప్రభు నా పాపాలు పూర్తి క్షమించాడంటావా? మునిగిలేసాను కానీ ఇంకా నాలో ఆ పాపాన్ని కూడా క్షమించుంటాడా? ఏ పాపాన్ని? ఆ పాపం కూడా క్షమించుంటాడా? ఇదే అనుమానంతో సగం మంది తిరిగి మళ్ళీ పాపం చేస్తారు. ఆ మాట అక్కడ రాయబడింది. ఇప్పుడు చదవండి మళ్ళీ ఇంకొకసారి. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములకి ఎన్నడూను జ్ఞాపకం చేసుకోనని ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఇంకా మీ దోషాలు, ఇక మీ పాపాలు ఎన్నడూ నేనేం చేయను, జ్ఞాపకం చేసుకోనని. మనం ఏం చేస్తాం? దేవుడు పాపం క్షమించాడా లేదో అది కరెక్ట్గా క్లియర్ అయిందో లేదో ఏమో అని మనకి డౌట్ వస్తుందంట. అందుకని విలాప వాక్యాలు 3వ అధ్యాయము 23వ వచనంలో రాయబడుతుంది. ఏమంటే ఆయనకు వాత్సల్యత ఎట్లా పుడుతుందంట? నిరంతరము అనుదినము ఆయనకు వాత్సల్యత పుడుతుందంట. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా చూస్తాడు. మనం అనుకుంటాం చాలాసార్లు ఏమనంటే, దేవుడు మన పాపాలు క్షమించాడా లేదా కదన్నా. ఈ నిశ్చయిత ఉండదు. ఈ నిశ్చయిత లేకపోవడానికి గల కారణం ఏంటంటే, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనము. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనము. మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు దురాశలు నెరవేర్చి కోరుచున్నారు. ఆడిది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధము ఆడినప్పుడు వాడి స్వభావం అనుసరించియే మాట్లాడతాడు. వాడు అబద్ధాలు చెప్పేటుంటాడు. వాడు ఏమని అబద్ధం చెప్తాడో తెలుసా? నువ్వేదో బాప్తీసం తీసుకున్నావు కానీ నీ పాపాలు ఇంకా క్షమించబడినాయో లేదో ఒకసారి చూసుకో. ఎవరు చెప్పేది ఈ మాట? అపవాది చెప్తాడు. నువ్వు అనుకుంటున్నావు నువ్వు బాప్తీసం తీసుకున్నానని, అయినా కూడా నీ పాపాలు, ఆ పాప ఎవరైనా ఏదైనా క్షమిస్తారు కానీ ఈ పాపాన్ని కూడా దేవుడు క్షమిస్తాడని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? ఎంత నమ్మబలుగుతాడో వాడు. చెప్తే ఎక్కడ చెప్తాడు వాడు? మన చెవిలో చెప్తాడు, మన మనసులో చెప్తాడు. ఏం చెప్పాలో వాడికి బాగా తెలుసు. వాడికి ఎలా చెప్పాలో వాడికి బాగా తెలుసు అనమాట. అనేక సందర్భాల్లో మనము వాని మాటకి చెవిస్తాం. వాడు చెప్తాడు. అయితే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నేను ఇంక వారి పాపములు మరి అన్నిటికీ నీకు జ్ఞాపకం చేసుకున్నా. ఇదిగో వీడండి, సునీల్ అండి, వీడు దొంగోడండి. అవునా? నాకేం తెలియదే. నేను వాడిని క్షమించిన తర్వాత మనకి చాలామంది పాపాలు గుర్తొస్తాయి. ఎవరైనా వచ్చి మనల్ని క్షమాపణ అడిగారు అనుకో, ఏం చేస్తామన్నా? క్షమించేస్తాం. మనం మంచివాళ్ళం కాబట్టి ఏం చేస్తాం? క్షమించేస్తాం. క్షమించేసిన తర్వాత మనకేమొస్తాయి? అన్నీ గుర్తొస్తాయి. క్షమించిన తర్వాత ఇంకెక్కువ గుర్తొస్తాయి. ఆ అక్క ఆ రోజు అన్ని మాటలు అంది, నేను కాబట్టి క్షమించాను కానీ ఇంకొకళ్ళు అయితే ఏం చేసేవాళ్ళు ఇక వాడికి ఇష్టం వచ్చినంత క్రూరత్వాన్ని వెళ్ళకెక్కుతాడు. నిజంగా వేరే వాళ్ళు కూడా ఏం చేయరు, కానీ వేరే వాళ్ళ పేరు చెప్పి వీనికి ఏం చేయాలందో వందంత క్రూరత్వాన్ని వెళ్ళగక్కుతాం. మనం చాలాసార్లు క్షమిస్తాం కానీ క్షమించిన తర్వాత మళ్ళా అవే జ్ఞాపకం చేసుకుంటాం. అందుకే ఆ మాట రాయబడి ఉంది. ఏమనంటే, ప్రభు క్షమించినట్లు మనం కూడా క్షమించాలంట. ఆ మాట మనం చూస్తూ వస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో ఇందాక మనం చదువుకున్న మూల పాఠం ఏమది? ప్రభు క్షమించినలాగా మీరు కూడా ఒకరినొకరు ఏం చేయాలంట? క్షమించాలి.
ఒకరినొకరు మనం ఎలా క్షమించాలంటే ప్రభు మనల్ని ఎలా క్షమించాడో అలా క్షమించాలి. మనమైతే మాటి మాటికి క్షమించిన తర్వాత గుర్తించుకోవాలి. పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది, వెనుకున్న వాటిని మర్చిపోవాలి. మనకు వెనుకున్నయే గుర్తొస్తాయి. వాడు దానియేలు ఉన్నాడు, మారు మనసు రక్షణ పొందాడు. దానియేలు మారు మనసు రక్షణ పొందకముందు సిగరెట్ తాగాడు. మనకేం గుర్తొస్తుంది? దానియేలు కనపడగానే వాడు సిగరెట్ తాగాడు, వాడు సిగరెట్ మానేశాడు, ప్రభు క్షమించాడు, దేవుని సంఘంలో సహవాసంలో దేవుని ఇంటిలో ప్రజగా దేవుని సొత్తుగా చేయబడుతూ వచ్చాడు. దేవుడు అంగీకరించాడు, మనం అంగీకరించం. ఇంకా వాడు అప్పుడు సిగరెట్ తాగిళ్ళా? ఎప్పుడు? అప్పుడెప్పుడో రక్షణ పొందకముందు ఏదో జరిగింది. దాన్ని 100 సార్లు కాదు, 100 సంవత్సరాలు. నీ సహోదరుని ఎంతకాలం క్షమించాలంట? 77 మార్లు. 77 × 7. ఒక దినానికి ఎన్నిసార్లు క్షమించాలయ్యా అని అడిగాడు పేతురు. 77 ఏండ్ల పాటు. 77 ఏళ్ళు ఎంత? 490 సార్లు ఒక రోజుకి ఒక మనిషిని క్షమించాలంట. ఎప్పుడన్నా 490 సార్లు నిన్ను క్షమిస్తాడక్క జాకబ్ అన్న? ఎన్నిసార్లు చెప్పాలమ్మా అంటాడా లేదక్క? అంటాడంట. చూడు, సేవకురాలే చెప్తుంది, అట్లా చెప్పకూడదక్క. ఎన్నిసార్లు చెప్పాలయ్యా? ఎన్నిసార్లు చెప్పాలమ్మా? ఏమనలేకపోయినా, కొట్టలేకపోయినా, తిట్టలేకపోయినా నేను మాడికి ఒక 100 సార్లు చెప్తా రోజు మొత్తం మీద. ఎన్నిసార్లు చెప్పాలే నీకు? ఆమె కూడా చెప్పింది, ఏం తగ్గదు. ఎన్నిసార్లు చెప్పాలయా నీకు అంటది. మనమైతే అట్లుంటాం. క్షమిస్తాము కానీ తిరిగి మర్చిపోం. మనం క్షమిస్తే ఇంక అది మర్చిపోవాలంతే. క్షమిస్తే మర్చిపోం. మనం క్షమిస్తాం కానీ ఏం చేస్తామన్నా గుర్తుంటుంది. అట్లుండకూడదు. మొట్టమొదటిగా ఏ విషయం జ్ఞాపకం చేస్తూ వచ్చాం? ప్రభువు దగ్గర క్షమాపణ పొందాలి. రెండవదిగా మన సహోదరుల దగ్గర క్షమాపణ పొందాలి. మూడవదిగా మనల్ని మనమే క్షమించుకోవాలి. నాలుగవదిగా చూద్దాం, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 29వ వచనము. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 29వ వచనము. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 29వ వచనము. రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందినవి, అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవి, మన సంతతివి. మనవి మరియు మన సంతతి వారివి ఏంటంట? బయలుపరచబడినాయి రహస్యాలన్నీ దేవుడి. ఇప్పుడు మనం ఎవరిని క్షమించాలి? దేవుణ్ణి క్షమించాలి. ఎవరిని క్షమించాలి? దేవుణ్ణి క్షమించాలి. కరెక్ట్గానే విన్నారు, నేను కరెక్ట్గా చెప్పాను. ఎవరిని క్షమించాలి? మనం చాలాసార్లు దేవుణ్ణి క్షమించాం. ఏందయ్యా నువ్వు ఇట్లా చేసినావు, ఏందయ్యా నాకు ఇట్లా జరిగింది. ఏది బయలుపరచబడిందో అది మనది, ఏది బయలుపరచబడలేదో అది ఎవరిది? దేవుడిది. నాకు ఇట్లా ఎందుకు జరిగిందన్నా అని వచ్చి జాకబ్ అని అడుగుతారు. ఆయనకేం తెలుసు? ఆయన మాత్రం ఏం చెప్తాడు? రహస్యాలు ఎవరికి సంబంధించినవి? దేవుడికి సంబంధించినవి. మనం ఎవరిని శ్రద్ధించాలో అర్థం కాకపోతే మనకు సేవకుడు కనపడతాడు. ఖాళీగా ఉండటం ఎందుకు? ఆయన్ని మాత్రం ఖాళీగా ఉంచడం ఎందుకు? ఒక రౌండ్ ఆయనకి బీకి వస్తే సరిపోయింది, అంతే కదా. ఓ రౌండ్ వెళ్ళొచ్చి ఏమన్నా ప్రార్థన చేస్తే తగ్గిద్దన్నావు, అదన్నావు, ఇదన్నావు. ఒక్కడే కొడుకుని చంపేశాడు దేవుడు. ఇలాంటి పరిస్థితులు దేవుడు నాకు ఇస్తాడా? నేను ఎంత ప్రార్థన చేసుకుంటుంటే నాకు ఇలాంటి అనారోగ్యం ఇస్తాడా? నాకు ఇలాంటి
కఠినమైనటువంటి పరిస్థితులు ఇస్తాడా? వ్యాధినిస్తాడా? బాధనిస్తాడా? ఇరుకునిస్తాడా? ఇబ్బంది ఇస్తాడా? దేవుడు యాడ దేవుళ్ళన్నా దేవుడు దేవుడు అంటాం, కానీ దేవుడు ప్రభువా వెంటనే ఏం చేస్తాం తెలుసా? కుటుంబ ప్రార్థన ఆగిపోయింది. ఫస్ట్ ఏ ప్రార్థన ఆగిపోయింది? ఫ్యామిలీ ప్రేయర్ ఆగిపోయింది. నెక్స్ట్ ఏం ఆగిపోయింది? వ్యక్తిగత ప్రార్థన ఆగిపోయింది. స్టెప్ బై స్టెప్ అనమాట. ఇదంతా ఒక క్రమంగా జరిగిద్ది, జాగ్రత్తగా, ఒకదాని తర్వాత ఒకటి. కుటుంబ ప్రార్థన అయిపోయిన తర్వాత వ్యక్తిగత ప్రార్థన ఆగిపోయింది. వ్యక్తిగత ప్రార్థన ఆగిపోయిన తర్వాత వీటన్నిటికంటే ముందే బైబిల్ చదువుకోవటం, ఇట్లాంటివన్నీ వరుస పెట్టి స్టెప్ బై స్టెప్ ఒక్కోటి. ఎవరి మీద అలిగాం మనం? ఎవరి మీద పాప? దేవుడి మీద అలిగాం. దేవుడిని మనం క్షమించేదే లేదు. దేవుడు మంచోడైతే నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, కానీ నా పక్కన అమ్మాయికి ఫస్ట్ ర్యాంక్ రావట్లేదు కదా పాప? అది కరెక్టేనంట. తలకాయ కూర్చుంది పాప. ఏం పేరమ్మ నీ పేరు? షారోన్. మంచి పేరమ్మా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మనం అనేక సందర్భాల్లో మనం దేవుణ్ణి క్షమించలేం. అయితే ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథము 34వ అధ్యాయము, యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచన భాగం. యోబు గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనము. అమ్మ 34:10. విజ్ఞానం కలిగిన మనుషులారా నా మాట ఆలకించుడి. ఏంటంటే అసంభవం? దేవుడు అన్యాయం చేయటం అసంభవం. ప్రభువా నువ్వు అన్యాయం చేయటం అసంభవం, నేనే నిన్ను అపార్థం చేసుకుంటున్నాను అంతే. అనేక సందర్భాల్లో మనం దేవుణ్ణి క్షమించని పర్యవసానం ఎంత దూరం వెళ్తుందంటే మనం దేవునికి చాలా దూరంగా వెళ్ళిపోతాం. దేవుని సన్నిధి, సహవాసము, సంఘము, సంఘ పెద్దలు, లేకపోతే సంఘంలో ఉన్నటువంటి సేవకుడు, వీళ్ళెవ్వరూ మనకి నచ్చరు. వాక్యం నచ్చదు, వాక్యం ప్రార్థన చేసుకోవడం నచ్చదు, దేవునికి అనుకూలంగా నచ్చదు. నాకు తెలిసిన కొంతమంది స్నేహితులు ఉన్నారు, వాళ్ళ గురించి చెప్తే బాగోదని చెప్పడం లేదు. కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవని వారు ఏమో లేనా వాళ్ళకి పిల్లలు పుట్టలే. ఆ సహోదరుడు నాకులాగే పరిచర్య చేస్తాడు. పరిచర్యకి వెళ్తాడు. అన్న ఈ బైబిల్ పట్టుకొని ఈ మాటలన్నీ చెప్పకూడదు కాబట్టి, ఇవి రికార్డ్ చేసుకుంటున్నారు కాబట్టి కొన్ని విషయాలు ఏమంటే అతి కఠినంగా ఉంటుంటాయి. తను చెప్తూ వచ్చాడు, దేవుడు ఏం మేలు చేయలేదు. మేలు జరగనందుకు వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు, లేకపోతే కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడేటువంటి మాటలు వాళ్ళు వీళ్ళు కాదు, నేను మాట్లాడే మాటలు, నువ్వు మాట్లాడే మాటలు చాలా కఠినంగా ఉంటాయి దేవునికి వ్యతిరేకంగా. దేవుడు మనకి ఇది చేసి ఉంటే బాగుండు. నేను దేవుని పని మీద వెళ్తున్నప్పుడే 4 గంటలు లేటుగా ట్రైన్ రావాలా కదన్నా? నాకు అనిపిస్తుంది ఏమనంటే, నేను దేవుని పని మీద వెళ్తున్నానే, దేవుని పని మీద వెళ్తున్నప్పుడు కూడా 4 గంటలు లేటుగా రావాలా ట్రైను? మనకు అట్లా అనిపిస్తుంది. దేవుడు ఏందంట, కీడు వెనక మేలుని దాచి ఉంచేటువంటి వాడు. ఏం మేలు దాచి ఉంచాడన్నా? ఉదయం నుంచి మీరు మమ్మల్ని చంపుతానే ఉన్నారు, కూర్చోబెట్టి అంటారేమో. కార్యసాధకమైనటువంటి దేవుని కార్యం మన కంటికి కనబడదు అంతే. అనేక సందర్భాల్లో ఇంకొక మాట జ్ఞాపకం చేసుకుందాం. యోబు గ్రంథం 34:10 మనం చూస్తూ వచ్చాం కదా, దేవుడు అన్యాయం చేయడు. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించినటువంటి సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు నిరీక్షణ కలిగినట్లుగా. సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనటువంటివి కావు. మనం అనుకుంటాం దేవుడు ఎట్లెందుకు చేసినాడు, అట్లెందుకు చేసినాడని కదన్నా? చాలాసార్లు అనుకుంటాం. బహుశా మీరు అనుకోలేదేమో, మీరు స్కూల్ టీచర్ కాబట్టి. స్కూల్ టీచర్ అంటే
బ్రతక నేర్చినవాడు బడిపంతులంట. ఒకప్పుడు బ్రతకలేనివాడు బడిపంతులంట. సరే, ఆయన కష్టాలు ఏమున్నాయో నేను ఎందుకు అనాలి, కానీ సరే, ఎవరికి ఉండే కష్టాలు వాళ్ళకు ఉంటాయి. సరే, ప్రభు మనకి కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం ఏమనంటే, ఏమబ్బా దేవుడైతే ఏం ఉద్దేశిస్తాడంట. మరలా చదవక, ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనము. ఉద్దేశించినటువంటి సంగతులు ఎలాంటి కరమంట? రాబో కాలమందు నిరీక్షణ కలిగినట్లుగా. అవి సమాధానకరమైనటువంటి ఉద్దేశాలే కానీ హానికరమైనవి కాదు. మనం అనుకుంటాం చాలాసార్లు, ఏమబ్బా ఈ హాని జరుగుతుంది, ఈ నష్టం జరుగుతుంది, ఈ వ్యాధి వచ్చింది, బాధ వచ్చింది, బలహీనత వచ్చింది, ఇరుకు వచ్చింది, ఇబ్బంది వచ్చింది, నాకు ఈ కన్నీళ్ళు ఎందుకు, ఈ అప్పులు ఎందుకు, ఈ డ్వాక్రా బాధలు ఎందుకు కదక్క? డ్వాక్రాలో ఉన్నావక్క? డ్వాక్రాలో ఉన్న వాళ్ళకి తెలుసక్క డ్వాక్రా బాధలు ఏందో. మా ఆవిడ అనవసరంగా 6 లక్షలు అప్పు తెచ్చింది, కట్టలేక వస్తున్నా నేను నెల నెల. ఆరు లక్షలు తెచ్చి ఏమన్నా చేసినామంటే ఏం చేయలే. ఇప్పుడు ఎందుకులే కానీ పర్సనల్ విషయాలు. అలాంటి పరిస్థితులు, ఇన్ని బాధల్లో ఉంటాం మనం. నెల తిరిగేసరికి పిల్లోడి ఫీజు, కరెంటు, రెంట్, ఏమున్నాయో, ఏమేమి కష్టాలు ఉంటాయో అబ్బా అనుకుంటాం. లిస్ట్ రాసుకొని జీతం అట్లొస్తుంది, ఇట్లా పోతుంది కదన్నా. ఆయన కూడా టీచరే కాబట్టి ఆయనకు బాగా తెలుస్తుంది ఇట్లాంటివన్నీ. ఈఎంఐలన్నీ సెట్ చేసుకొని పెట్టుకుంటారు కదా బ్రదర్. అట్లా వస్తాయి, ఇట్లా పోతాయి. ఇంకా మా ఆవిడికి ఒకరోజు కోపం వచ్చింది, ఏదో ఒకరోజు సడన్గా ఠామ్ ఠూమ్ ఠామ్ ఠుష్, ఇంత జీతం వచ్చింది, అంత జీతం వచ్చిందంటావు, ఏమి ఏదైనా ఊరికి బండికి ఇచ్చి బజార్ తిప్పి ఇంటికి తీసుకొస్తాం, ఏం కొన్నాం, ఏం లేదు. అరవనీలే, అరిసిన తర్వాత, ఆమె కణిగిన తర్వాత, కోపం అంతా అణిగిపోయిన తర్వాత, అప్పుడు నీ దగ్గర ఉన్నవి ఏమన్నా ఉంటే ఇస్తావంటే, నా దగ్గర, నీ దగ్గర ఏం లేనప్పుడు నా దగ్గర మాత్రం ఏం మిగిలింది, నీకు తెలియకుండా నేనేం ఖర్చు పెట్టినాను అయినా అప్పుడు చెప్తాం. అట్లుంటుంది మనకు కొన్ని సందర్భాల్లో. ఏమంటే, అయ్యో మనం ఇట్లా అనుకున్నామే, ఇలా జరిగి ఉంటే బాగుంటుందే, అలా జరగడం లేదే. సమాధానకరమైన ఉద్దేశాలే మనకైతే అవి కంటికి కనబడవు, హృదయగోచరము కానిటువంటివి, మన హృదయంలో ఆలోచనకు కూడా అందనటువంటివి. ఇలాంటి గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు నీడల నాయడల ఉద్దేశం కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. మనం చూస్తూ వస్తే యోబు గ్రంథం 42వ అధ్యాయము 43వ వచనము. యోబు గ్రంథము 42వ అధ్యాయము 43వ వచనము. యోబు గ్రంథము 42వ అధ్యాయము ఎన్ని వచనాలు ఉన్నాయమ్మా? 16 ఉన్నాయి. అయితే 13 వచనం చూడమ్మా. మరియు 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. పిల్లలు మొత్తం పోయినారంట, మళ్ళా కలిగారంట. వాళ్ళు బతికిరి అని రాసింటే ఎంత బాగుండేదో అనుకుంటాను నేను చాలాసార్లు. కలిగిరి అని రాశారు. కలిగిరికి బతికిరికి తేడా చాలా ఉందేమో అనిపిస్తుంది నాకు. ఏమన్నా కలిగారంటావా, బ్రతికారంటావా? కలిగిరి అని రాసింది. తెలియకపోయింది ఏం లేదు అక్కడ. దేవుని మాటలో పొల్లైనా సున్నైనా తప్పిపోయేటువంటిది కాదు. కలిగిరి, మళ్ళా పిల్లలు కలిగారంట. అబ్బా, దేవుని ఉద్దేశం ఎంత గొప్పదో. కాకపోతే మనమే దేవుణ్ణి క్షమించాలంటే ఏముండదక్క, మనసు ఉండదు. దేవుణ్ణి క్షమించేది ఏంటండి? దేవుడు మనసుంటే నాకు ఇట్టెందుకు చేస్తాడండి? ఎంత ప్రార్థన చేసి ఉంటాం కదా, యూనివర్సిటీలో ర్యాంక్ రాలా, ఎంత ప్రార్థన చేసి ఉంటాం, సరైన జీతం రాలా, సరైనటువంటి ఉద్యోగం లేదు, సరైనటువంటి పోషణ లేదు, సరైనటువంటి అవసరత లేదు, సరైనటువంటి అక్కర తీరటం లేదు, సరైన విధానంలో ఏవో మనకున్నటువంటి బలహీనతలు ఏవో, మనకున్నటువంటి అవసరతలు ఏవో మనల్ని ఏం చేస్తూ ఉంటాయంటే దేవుని మీద ఆధారపడకుండా చేస్తూ ఉంటాయి. మన బలహీనతల్లో మనం దేవుని మీద ఆధారపడడం నేర్చుకోవాలి. అలాంటిది మనం మన బలహీనతల్లో దేవుని మీద అనుమానపడుతూ వస్తాం.
ప్రభా నన్ను క్షమించు, నువ్వు మంచివాడివే. నువ్వు ఎలాంటి వాడు అంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున చేయవారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నాయంట. దేవుడు మొత్తం సెట్ చేసి పెడతాడంట. ఆయన సెట్ చేస్తే ఎవడు రీసెట్ చేయలేడు కదా. ఏం తమ్ముడు చెన్నై? యాప్లు, సాఫ్ట్వేర్లు చాలామంది చాలా సెట్ చేస్తారు. దానికి ఏం చేస్తారు? డీకోడింగ్ చేస్తారు. కానీ దేవుడు సెట్ చేస్తే దేవుడు కోడింగ్ చేస్తే మనం ఇంకా దానికి డీకోడింగ్ లేదు. ఇక అది ఎవర్ లాస్టింగ్, స్టాండింగ్ ఫర్ ఎవర్, అంతే. అది నిరంతరం నిలిచి ఉండేటువంటిది, అంతే. దేవుని ఉద్దేశం మనకి అర్థం కాదు. చాలా సందర్భాల్లో మనమే హడావుడి పడుతూ ఉంటాం. ప్రభా ఇట్లయితే బాగుండు, అట్లయితే బాగుండు, అది చేస్తే బాగుండు, ఇది చేస్తే బాగుండు. ప్రభువుని క్షమించాలంట. మూడవదిగా, మొట్టమొదటిది ఏంటది? ప్రభు చేత క్షమించబడాలి. రెండవదిగా, సహోదరులని చేత, ఇతరుల చేత మనము క్షమాపణ పొందాలి. మూడోది, మనమే ప్రభుని క్షమించవలసిన వారంగా ఉంటున్నాం. ఐదోది, నాలుగోది ఏంటి? మూడోది ఏంటి? మనల్ని మనమే క్షమించుకోవాలి. నాలుగోది, దేవుని క్షమించాలంటే మనం క్షమించమని కాదు, ప్రభువా నేను నిన్ను అపార్థం చేసుకున్నాను, ఈ విషయాల్లో నాకు సరైనటువంటి అవగాహన కలిగించని ఆయన ఎదుట ఒప్పుకుంటూ రావాలి. ఇలాగ మనం సిద్ధపడుతూ, ప్రభువా సంవత్సరం అంతా ఏవో పరిస్థితులను బట్టి, ఏవో అలజలను బట్టి, ఏవో గలిబిలను బట్టి నేను నిన్ను సరైనటువంటి విధానంలో నేను నిన్ను అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటూ, నా మానవ బుర్రను బట్టి, నా మానవ మేధస్సును బట్టి, మానవ జ్ఞానాన్ని బట్టి నేను తప్పిపోతూ వస్తున్నాను ప్రభా, నన్ను మన్నించు, నన్ను క్షమించని ఆయన దగ్గర క్షమాపణ కోరాలి. చివరిగా, ఐదోదిగా, చివరిగానా ఇంకొక రెండు చెప్పాలా? చివరిగానా? సరే అన్న. చివరిగా ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనము. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం చదవండి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై, ఏ ప్రకారం? దేవుడు క్షమించిన ప్రకారం మనం క్షమించాలంట. దేవుడు ఎలా క్షమించాడు? ఇందాకే చెప్తూ వచ్చాను. ఎలా క్షమించాడు దేవుడు? క్షమిస్తే మరి ఇంకెన్నడు జ్ఞాపకం చేసుకోడు. మనం క్షమించాలి, మర్చిపోవాలి. మనం క్షమిస్తాము, జ్ఞాపకం ఉంచుకుంటాం, గుర్తుపెట్టుకుంటాం. ఎక్కడ? మనసులో. మా అమ్మకు 6 అన్నదమ్ములు ఉన్నారు. 6 అన్నదమ్ములకి తర్వాత పుట్టినటువంటి అమ్మాయి మా అమ్మ, 7వ అమ్మాయి. 6 వారి జీవితంలో చాలాసార్లు మా అమ్మని తీసుకెళ్ళి చీరలు పెట్టి ఇంటికి పంపించినారు. 4వ అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత కూడా 1 సంవత్సరం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వాళ్ళ వదిన చీర పెట్టకుండా పంపించింది. ఇప్పుడు మా అమ్మ చెప్పిద్ది ఏమన్నా తెలుసా? మా అన్నయ్య పోతే మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేరు, మా అన్న నన్నాళ్ళు చీర పెట్టినాడు, ఆయన పోయి నాకు ఏం తక్కువైంది, వీళ్ళకి బోళ్ళంత ఉద్యోగం ఉంది, బోళ్ళంత ఆస్తుంది, బోళ్ళని డబ్బులు వస్తున్నాయి, నాకు చీర పెట్టలేదు అని చెప్తుంది. లేదులేండి, మా అమ్మ కూడా చనిపోయింది కాబట్టి చెప్తున్నా. మనం ఎట్లుంటామంటే, మనం క్షమించాలంటే ఏం రాదు, అస్సలు రానే రాదు. క్షమించినా కూడా ఆ రోజు చీర పెట్టించుకోవడానికి వెళ్ళిన రోజు నేను కూడా వెళ్ళాను మా అమ్మతో పాటు.
వదిన చీర పెట్టలేకపోయాను వదిన, ఏమనుకోవద్దు వదిన అంటే, పర్లేదులే అమ్మా అని చెప్పింది మా అమ్మ. ఆమెకు అక్కడ పర్లేదులే అని చెప్పింది, కానీ ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం గుర్తుపెట్టుకొని నాకు చెప్పింది, నాకే చెప్పింది. మళ్ళా ఇంటికి వచ్చిన దాకా కూడా ఆగల, ఆర్టీసీ బస్సు తిరుగు ప్రయాణంలోనే చెప్పింది నాకు. సరే, ఆమె ఏ విధానంలో చెప్పిందో అది వేరే విషయం, పక్కన పెట్టండి. మానవ స్వభావం ఎలాంటిదంటే ఇలాంటి వాళ్ళం మనం. అందుకనే మనం ఎవరినైనా క్షమించామనుకో ఎట్లుండాలో తెలుసా? ఎట్లుండాలి? మర్చిపోవాలి. ఎట్లా మర్చిపోవాలో తెలుసా? లూకా సువార్త 15వ అధ్యాయంలో ఒక తండ్రి ఉన్నాడు, ఆయనకి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారుల్లో మొదటి కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు, రెండవ కుమారుడు తప్పు చేశాడు. తప్పు చేసినటువంటి వ్యక్తి తిరిగి వచ్చాడు. తిరిగి రాగానే ఏం చేశాడు? ఆ మాట చదువుదామా? లూకా సువార్త 15వ అధ్యాయము. తిరిగి వచ్చిన తర్వాత తండ్రి ఏం చేస్తూ వచ్చాడు? లూకా సువార్త 15వ అధ్యాయము 22వ వచనము. అయితే తండ్రి దాసులు చూసి తెచ్చి కట్టి పెట్టి తొడిగి, చాలక్క. ఏం చెప్పాను? ఏం జానన్నా? చాలా చెప్పినావు, ఏడ గుర్తు పెట్టుకుంటామన్నా అంటావు. ఏం చెప్పినావు? మరలా చదువు అక్క, ఏమనుకోక క్షమించు. అయితే తండ్రి దాసుల్ని చూసి తెచ్చి కట్టి పెట్టి తొడిగి కొవ్విన పశువుని తీసుకొచ్చి వధించి పెట్టండి. ఎన్నైనాయి? కనీసం ఇప్పుడన్నా నా చేయి చూసానా చెప్పండి అమ్మా. 5. అర్థమైందా? దేవుడు క్షమించిన తరువాత వానికి కావలసి సమకూరుస్తూ వస్తున్నాడు. మనం చేయగలమా? ఎవరికైనా తిరిగి సమకూర్చాలంటే మన వల్ల అవుతుందా? క్షమించిన వరకు క్షమిస్తాం, కానీ వాళ్ళకేం కావాలో అవి మొత్తం ఇవ్వాలంటే అది మన వల్ల అయ్యే పని కాదు. ప్రభా, ఇంత మంచి మనసు లేదు ప్రభా నాకు. క్షమించి మర్చిపోవడం అంటే అది. అర్థమైందాక? క్షమించిన తర్వాత ఎట్లా మర్చిపోవాలి? పెద్ద పెద్ద ఉదాహరణలు కాకుండా చాలా చిన్న ఉదాహరణ చెప్తా. ఫోన్ ఆపు తమ్ముడు. పెద్ద పెద్ద ఉదాహరణలు కాకుండా చిన్న ఉదాహరణ చెప్తా ఒకటి. ఏంటో చెప్పనా?